తనది సాధారణమైన మరణం కాదు, యాక్సిడెంటల్గా జరగలేదు, హత్య చేశారు అని చెప్తున్నారు మీరు. షుగర్ కొంచెం మనం ఎక్కువిస్తే, చక్కెర ఇస్తే అది తింటానికి కూడా ఇష్టపడ్డా ఆయన. వద్దండి, ఇది నాకు హెల్త్కి ఉపయోగపడదు అని చెప్తాడు ఆయన. అలాంటి వ్యక్తి అక్కడ ఆగి కొంచెం మందు కొనుక్కొని తాగి, అక్కడ ఆగి కొంచెం మందు కొనుక్కొని తాగి, రోడ్ల పక్కన కాసేపు పడుకొని లెగిసి ఆ సంఘటనా స్థలాన్ని చూసినటువంటి చాలా మంది ఫొటోస్ బయట పెట్టారు. చూసిన ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారు అంటే, అది ఖచ్చితంగా ఆయన పడుకొని ఒక దుప్పటి కప్పుకున్నట్లుగా తల మీద నుంచి అంత పక్కన ఒక మనిషి పడిపోయి ఉంటే 11:30 నుంచి తెల్లవారే వరకు జనాలు ఎవరు అతను చూడలేదు. అందుకు సీసీ ఫుటేజ్ ఆధారం కూడా ఉంది కాబట్టి ఇది యాక్సిడెంటల్గా జరిగిన మరణం అని చెప్పి, మరణం జరిగిన ఆ స్థలంలో ఉన్నటువంటి అవన్నీ కూడా ఎందుకు చెదిరిపోనిచ్చారు? ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన రోజు ఒక అనాలిసిస్ చేశాను. వాళ్ళని ఫోన్ లైన్లోకి నేను తీసుకున్నాను. ఎప్పుడైనా కానీ సువార్త ప్రకటించే అంతసేపు మందు నైట్ పూట ఎవరైనా కానీ తీసుకొని వాళ్ళు లేరమ్మా. ఇప్పుడు ఎవరైతే చెప్పారో ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి చెప్పమనండి వాళ్ళని. పోస్ట్ మార్టం రిపోర్ట్ 2-3 రోజుల్లో వచ్చేస్తుంది. కన్క్లూజన్కి వచ్చేసారా లేదా? హత్య జరిగిందంటే ఆ హత్య వల్ల ఎవరికో లాభం ఉండాలి, ఆ హత్య వెనక ఎవరికో పగ ఉండాలి. క్రైస్తవులు కూడా చేసి ఉండొచ్చు, ఎందుకంటే ప్రవీణ్ గారు క్రైస్తవులకి ఈర్ష ఉంటే ఉట్టి మట్టి రాళ్లను మీరు పూజ చేస్తున్నారు. ఎవరు చెప్పారు మీకు అక్కడ దయ్యాలను నమ్మమని? నువ్వు నమ్ముకున్న దేవుడి దగ్గరికి వచ్చి ఆయన రాయి అని అంటే నన్ను చెప్పు తీసుకుని. వెల్కమ్ టు హిట్ టీవీ, నేను మీ నిర్మల. ముందుగా ప్రవీణ్ పగడాల గారి ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా మా హిట్ టీవీ ద్వారా మేము కోరుకుంటున్నాము. మన ముందున్నారు ఈరోజు పాస్టర్ అజయ్ బాబు గారు. ఎందుకంటే మరి ప్రవీణ్ పగడాల గారిది సాధారణ మరణమా లేకపోతే నిజంగానే హత్యనా అనేది ఇప్పటికీ కూడా మీడియాలో కావచ్చు, ప్రజల్లో కావచ్చు, క్రైస్తవుల్లో కావచ్చు, అందరిలో కూడా అయోమయ స్థితిలోనే మిగిలిపోయింది. అదొక మిస్టరీగానే మిగిలిపోతుందా అనే అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. కానీ ఓ పక్క క్రైస్తవులేమో లేదు ఇది ఖచ్చితంగా హత్యే అని చెప్పేసి అంటున్నారు. కానీ పోలీసులు మాత్రము లేదు ఇది యాక్సిడెంటల్గా జరిగిన సాధారణ మరణము అని చెప్పేసి అంటున్నారు. ఏది నిజం, ఏది అబద్ధం మనకిప్పుడు తెలియాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది అందరికీ సంబంధించిన విషయం, ఒక క్రైస్తవులకే సంబంధించింది కాదు. కాబట్టి అసలు మరి క్రైస్తవులు కూడా ముఖ్యంగా అజయ్ బాబు గారు ప్రవీణ్ పగడాల గారు ఏ రోజైతే మరణించడం జరిగిందో ఆ రోజే తన గొంతెత్తి గర్జించడం కూడా జరిగింది. ఏమనంటే ఇది హత్య, మరణం కాదు అని చెప్పేసి తనకు చాలా థ్రెడ్డింగ్ కాల్స్ వచ్చాయి, బెదిరించారు, కాబట్టి తనను హత్య చేశారు ప్లాన్ ప్రకారం అని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్టాండ్ తీసుకొని ఉన్నారు. ఇంకా అసలు ఏ నమ్మకంతో చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ముందుగా ప్రవీణ్ గారు చనిపోవడం అనేది అందరికీ బాధాకరమైన విషయమే. కాకపోతే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీరు స్టాండ్ తీసుకున్నారు. మీ వీడియోలు చూస్తూనే ఉన్నాము, మీ మాటలు వింటూనే ఉన్నాము. ఇది తనది సాధారణమైన మరణం కాదు, యాక్సిడెంటల్గా జరగలేదు, ఖచ్చితంగా కుట్ర చేసి హత్య చేశారు అని చెప్తున్నారు. మీరు అలా చెప్తున్నారు. కానీ మరి పోలీసులు ఇచ్చిన ఫుటేజ్ ప్రకారము ఇది సాధారణ మరణము అని తెలుస్తుంది. కానీ ఒకవేళ అది అబద్ధం అయితే మరి మీ దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయంటారు సార్? అమ్మా, ప్రవీణ్ పగడాల గారి గురించి ముందు నేను మీతో కొన్ని విషయాలు చెప్తాను సార్. క్రైస్తవ సమాజంలో మేధావులు ఉన్నారు అంటే వారిలో ముందు వరుసలో నిలవబడి ఉండే వ్యక్తుల్లో ప్రవీణ్ పగడాల గారు ఒకరమ్మా. క్రైస్తవ సంఘానికి ఆయన ఒక గొంతు. ఓకే. ఆయన ఎలాంటి వాడు చెప్పడానికి మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఆయన అమెరికాలో ఉండాల్సిన మనిషి. ఆయనకి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, భార్య, 2 పిల్లలు. దేవుని విషయంలో చాలా నమ్మకంగా ఉండే వ్యక్తి. రక్షణ టీవీలో డిబేట్స్ జరుగుతూ ఉండే ఎప్పుడు కూడా. మీ ప్రశ్న మా జవాబు అనుకుంటా, అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనుకుంటా. అన్ని జిల్లాల్లో కూడా, జిల్లా కేంద్రాల్లో ఇలాంటి మీటింగ్స్ ఏర్పాటు చేసి ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉన్నాయా, అనుమానాలు ఉంటే మాకు చెప్పండి, మేము సమాధానం ఇస్తాం అనుకుంటూ తిరిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి
ఆయనకి 2 పిల్లలు అని చెప్పాను మీకు. 16 సంవత్సరాల పాప, 4 సంవత్సరాల పాప. వాళ్ళ పెద్ద పాపని కొన్ని రోజులుగా ఎవరో చంపుతామని బెదిరిస్తున్నారు అని చెప్పి ఆయన సోషల్ మీడియా వేదికగా వాపోయినటువంటి సందర్భాలను చూసి, ఆ పాప అంటే ఆయనకి చాలా ఇష్టం అమ్మ. రెండో పాపకి 4 సంవత్సరాలే. మనిషిగా కూడా ఎలాంటి పర్సనాలిటీ అంటే అండి, ఎలాంటి వ్యక్తిత్వం అంటే 8 మందినో 12 మందినో అనాథలను పెంచుకున్నాడు ఆయన ఇంట్లో. పెంచుకొని చదివిస్తున్నాడు. వాళ్ళలో కొంతమందికి పెళ్లిళ్ళు అయ్యాయి. ఇప్పుడు 8 మందిని కట్టుకున్న భార్యని పిల్లల్ని చూడడమే పెద్ద విషయం. అలాంటిది ఒక 10 మంది అనాథల్ని పెంచి పోషిస్తున్నటువంటి వ్యక్తి. దీనితో పాటు హైదరాబాద్ లో చిన్నారి రాజులు చిన్నారి రాణులు అనే ఆర్ఫన్ ఉంది, ఒకటి ఆర్ఫన్ హౌస్ ఉంది, అనాథాశ్రమం. ఆ 200 మందికి కావలసిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసినటువంటి మనిషి. బయటికి అమెరికాలో ఉండే ఇల్లు వాకిలి అన్ని అమ్మేసుకొని పరిచర్య కోసం ఇక్కడికి వచ్చాడు. సేవా పరిచర్యలోనికి రాకముందు అతను మంచిగా రౌడీజం చేసుకుంటూ తిరిగేవాడిని ఆయన సాక్ష్యం మేము విన్నాం. నేను మందు తాగేవాడిని, డ్రగ్స్ తీసుకునేవాడిని, గొడవల్లో ఉండేవాడిని అని చెప్పేవాడు. కానీ సేవలోనికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఎలా మాట్లాడాడంటే, తను ఏ డ్రగ్స్ అయితే తీసుకునేవాడో, ఏ మందు అయితే తీసుకునేవాడో, ఎలా తిరిగాడో, అలాంటి వాటి వల్ల జీవితం ఎలా పాడవుతుందో, దాన్ని బైబిల్ ఎందుకు యాక్సెప్ట్ చేయదో అనేక ప్రసంగాలు చేశారు ఆయన. మందు తాగొద్దు, డ్రగ్స్ తీసుకోవద్దు, ఒకనాటి నా జీవితం ఇది అనుకుంటూ చెప్పుకుంటూ ఆయన మాట్లాడారు. షుగర్ కొంచెం మనం ఎక్కువిస్తే, చక్కెర ఇస్తే అది తినడానికి కూడా ఇష్టపడ్డా ఆయన. వద్దండి, ఇది నాకు హెల్త్కి ఉపయోగపడదు అని చెప్తాడు ఆయన. అలాంటి వ్యక్తి ఇవాళ హైదరాబాద్లో బయలుదేరి రాజమండ్రి వరకు రాయల్ ఎన్ఫీల్డ్ బండి మీద వచ్చి అక్కడ ఆగి కొంచెం మందు కొనుక్కొని తాగి, అక్కడ ఆగి కొంచెం మందు కొనుక్కొని తాగి, రోడ్ల పక్కన కాసేపు పడుకొని లెగిసి చివరికి మత్తు మందులో చనిపోయాడు అని చెబుతున్నారు. దాన్ని మేము నమ్మాలి. దాన్ని మేము నమ్మాలి. దాన్ని ప్రజల్ని ఇప్పుడు అదే నమ్మమంటున్నారు. నేను మీతో చాలా విషయాలు చెప్తాను ఇవాళ. ప్రవీణ్ పగడాల గారు చనిపోయినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో, ఆ పెట్రోల్ బంక్ ఎదురుగా రోడ్డు నుంచి ఒక 9 నుంచి 10 అడుగుల దూరమే ఉంటుంది. కొలిసి చూపించారు ఇంత అని. నేను ఒక 5 అడుగులు ఉంటుందేమో అనుకునేవాడిని. కానీ అక్కడ హర్ష కుమార్ గారు కొలిచి చూపించారు ఒక మనిషి చేయి పట్టుకొని. చనిపోయినటువంటి ఆ వ్యక్తి చనిపోయాడు అనే విషయం తెలియగానే మధ్యాహ్నం కల్లా మేము అక్కడికి చేరుకున్నాం. అప్పటికే డెడ్ బాడీని మార్చురీకి తీసుకొని వచ్చేసారు. కానీ ఆ సంఘటనా స్థలాన్ని చూసినటువంటి చాలా మంది ఫొటోస్ బయట పెట్టారు. అక్కడ ఎలా ఉంది అని వాళ్ళు మాట్లాడారు. చూసిన ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారు అంటే, ప్రవీణ్ పగడాల గారిది నార్మల్ గా జరిగిన యాక్సిడెంట్ వేరేదో కాదు, అది ఖచ్చితంగా హత్య అయి ఉంటుంది అని వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేశారు. దానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటో మీతో చెప్తాను. యాక్సిడెంట్ అయిందమ్మా. రోడ్డు మీద నుంచి బండి వచ్చి 10 అడుగుల దూరంలో పడ్డది. మనిషి ఒక వైపు పడతాడు, బండి ఒక వైపు పడుతుంది. ఎక్కడైనా అంతే. యాక్సిడెంట్ జరిగితే బండి మీద ఉన్న వ్యక్తి జారి పడిపోతాడు, బండి ఒక చోట పడుతుంది. కానీ బైక్ ఎలా ఉందంటే అమ్మాయిన, ఆయన పడుకొని ఒక దుప్పటి కప్పుకున్నట్లుగా తల మీద నుంచి కాళ్ళ వరకు అలా బండి ఎట్లా పెట్టుందమ్మా. అది ఎట్లా సాధ్యమవుతుంది అసలు? అనుమానాలు ఎందుకు వస్తున్నాయో చెబుతున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చూశారు కదా అది. రెండో విషయం, హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు జరిగిన ఈ జర్నీలో ఎక్కడ ఆయన హెల్మెట్ తీలా. ఎక్కడ ఎలాంటి సందర్భంలో కూడా, ఏ పరిస్థితిలో కూడా హెల్మెట్ తీలా. చనిపోయినప్పుడు కూడా హెల్మెట్ పెట్టే ఉంది ఆయనకి. అలాగే ఉంది హెల్మెట్ ఆయనకి. అది జావా హెల్మెట్, ఫారిన్ కంపెనీకి సంబంధించింది. అది ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే దాన్ని పగలగొట్టడం ఎవడి వల్ల కాదు. ఒకవేళ దాని మీద నుంచి ఒక బస్సే పోయినా అది తప్పుకొని వెళ్ళిపోతే తప్ప అది పగలదు. అలాంటి హెల్మెట్ ఉన్నప్పుడు తలకి దెబ్బ తగిలే అవకాశమే లేదు. పోనీ ఒంటికి ఇంకెక్కడైనా దెబ్బ తగిలిందా అని అనుకోవడానికి ఒంటి మీద బలమైన గాయాలు లేవు. కేవలం నోటి మీద 2 పెదాలు చిరిగిపోయి, 2 అటు ఇటు వేరైపోయి, ఒళ్ళంతా తలకి అదే రక్తం హెల్మెట్ లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంత చిన్న గాయానికి ఒక మనిషి చనిపోతాడా? ఇది మా రెండో ప్రశ్న. మూడవది ఏంటంటే, ఆయన హైదరాబాద్ నుంచి కూడా ఆయన సీసీటీవీ ఫుటేజ్ ప్రతి చోట స్పెడ్స్ ఉంది. ఆయన కళ్ళకి కానీ ఆయన షర్ట్కి కానీ స్పెడ్స్ పెట్టుకొని వచ్చారు ఆయన. ఎక్కడైతే ఈ యాక్సిడెంట్ జరిగిందని పెద్దలు చెప్తున్నారు, పోలీసులు చెప్తున్నారు, ఒకవేళ ఆ బండి నిజంగా ఆయన మీద పడితే ఆయన షర్టుకున్నటువంటి స్పెడ్స్ కావచ్చు, కళ్ళకున్న స్పెడ్స్ కావచ్చు, నైట్ పురుగులు పడితే అని కళ్ళకి పెట్టుకుంటారు. అది ముక్కలు ముక్కలైపోయి పడిపోయి ఉండాలి.
అంతే కదమ్మా. ఓకే. కానీ ఆ స్ప్రెడ్స్ ని జాగ్రత్తగా అప్పుడే కొనుక్కొచ్చి పక్కన పెట్టినట్లు ఆయన పక్కన యాక్సిడెంట్ జరిగిన పక్కన పెట్టుంచారు. దానికి దుబ్బ లేదు, దుమ్ము లేదు. ఇంకొకటి ఏంటంటే మాస్క్. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఆయన వచ్చినటువంటి దారిలో ఎక్కడ మాస్క్ తీల. ఈవెన్ రామవరపాడులో 4 గంటల పాటు ఉన్నాడు అని చెప్పిన చోట మాస్క్ తీల, ఎక్కడ మాస్క్ తీల. ఆ మాస్క్ జాగ్రత్తగా అప్పుడే కొనుక్కొచ్చినట్లు మడత పెట్టి పక్కన పెట్టుంది. ఓకే. ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ లో ఒక కర్ర చెక్క ఇంత పొడవు ఉందమ్మా, అది దాని మీద రక్తపు మరకలు రోడ్డు మీద పడిపోయింది. ఆ కర్ర, 2 కర్రలు, దాని ముక్కలేమో పక్కన పడున్నాయి. చూస్తున్న వాళ్ళకి ఎలా ఉందంటే దానితో కొడితేనే ఈ మనిషి ఇక్కడ పడుండాలి లేదా పడ్డప్పుడైనా కొట్టుండాలి అన్న ఆలోచన కలిగించేలాగా ఉంది. ఓకే. మనిషి ఇంత జరిగితే అమ్మా ఎస్పీ గారు ఏం చెప్పారంటే, మా ఏఎస్ఐ గారికి ఉదయం 8:30 సమయంలో ఎవరో ఒక వ్యక్తి చెబితే డెడ్ బాడీ ఉందని వెళ్ళి చూశారు, అప్పటి వరకు తెలియదన్నారు. మీరు మీడియా, మీకు తెలుసు ఆ విషయం. ఇదే విషయం గురించి ఐజీ గారు మాట్లాడుకుంటా మాకు 101 నుంచో 102 నుంచో 11 నుండో డయల్ కాల్ వచ్చింది, అప్పుడు మాకు విషయం తెలిసింది అన్నారు. ఎస్పీ గారు చెప్పిన దానికి మొదటి ప్రెస్ మీట్ లో, రెండో ప్రెస్ మీట్ లో ఐజీ గారు చెప్పిన దానికి మొదటి విషయంలోనే పొంతం లేదు మా. ఇదొక కారణం. అసలు ప్రధానమైన కారణం చెప్తున్నాను నేను. ఎప్పుడో రాత్రి 10:30, 11 చనిపోయిన మనిషి రోడ్డుకి, ఇది 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 రోడ్డు అనుకోమ్మా, అదిగో అలా పడిపోయి ఉండాలి మనిషి. నైట్ అంతా అక్కడ పడిపోయి ఉంటే సరే, బండి ఇంజన్ ఎవరు ఆపారు అన్నది కూడా నేను అడిగాను. కొంతమంది అన్నారు అది వంగిపోగానే బండి ఆగిపోతుంది, దానికి అలా ఉంటుంది దాని సిస్టమ్ అని అన్నారు. మరి నాకు ఆ విషయం అయితే పెద్దగా తెలియదు, నాలెడ్జ్ లేదు నాకు. అంత పక్కన ఒక మనిషి పడిపోయి ఉంటే 11:30 నుంచి తెల్లవారే వరకు జనాలు ఎవరు అతను చూడలేదు. అంత పెద్ద బండి ఒక మనిషి పడిపోయి ఉంటే అనంటే అసలు ఇది ఎట్లా సాధ్యం అని చెప్పి నేను అడిగినామా. ఇంకొకటి ఏంటంటే, రాత్రి 11:30, 12 మనిషి చనిపోతే ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు కూడా ఆ క్రైమ్ సీన్ అసలు ప్రొటెక్ట్ చేయలేదు పోలీసులు. ఆ ప్లేస్ కు వెళ్ళారు, అని తీసుకొచ్చారు, కానీ అక్కడ సాక్ష్యాలు ఉంటాయి, ఆధారాలు ఉంటాయి. అది హత్యని చాలా మంది అంటున్నారు, యాక్సిడెంటో ఏదో మనకి తెలియదు. ఎవరైనా వచ్చేస్తే సహజంగా ఎవరిని రానిరు ఈ ప్లేస్ కి, మీరు ఎవరు రావద్దు, మీ పాదముద్రలు పడతాయి ఇక్కడ, మీ చేతికి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ పడతాయి, ఎవరు రావద్దు అంటారు. అరే తిరణాలకు వచ్చినట్టు వచ్చారు జనం, దాని చుట్టూ ఒక దారం కట్టింది లేదు, అక్కడ ముగ్గు పోసింది లేదు, ఇక్కడికి రావద్దని ఏదన్నా బార్కెట్లు అడ్డం పెట్టింది లేదు. 24 గంటలు సాక్ష్యాధారాలు మాయమవుతాయా కావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదంతా ఒక కారణం అమ్మా. అక్కడ చూసిన తర్వాత క్రైస్తవులందరి మనసుల్లో, నేను క్రైస్తవులకు చెప్పడం కాదు, క్రైస్తవులే మాకు చెప్తున్నారు, అన్నా ఇది ఎట్లా యాక్సిడెంట్, ఇది ఎట్లా, దీన్ని యాక్సిడెంట్ అని ఎట్లా నమ్మిస్తున్నారు. మీరు వెళ్ళారా సార్? నేను వెళ్ళాను కదమ్మా. 3 రోజులు ప్రవీణ్ పగడాల గారి మృతదేహం దగ్గరే ఉన్నాం. ఆయన్ని సమాధి చేసిన తర్వాతే నేను మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాను. రాజమండ్రిలో 2 రోజులు ఉన్నాను, హైదరాబాద్ లో 1 రోజు ఉన్నాను. ఆయన పోస్ట్ మార్టం చేసేటప్పుడు ఆ ముందే నిలబడి ఉన్నాం, ఆ ఎదురుగా, ఆ బిల్డింగ్ ముందుగా. అయితే విషయం ఏంటంటే అమ్మా, అక్కడ పడ్డది క్రైస్తవులందరిలో కూడా ఏదో జరిగింది. ఎందుకంటే ప్రవీణ్ పగడాల అన్న చనిపోవడానికి ముందమ్మా వాళ్ళ పిఏ, ఆ తల్లి పేరు స్వర్ణానో ఏదో ఉంది, చనిపోవడానికి ముందు, ఇంకా ఆయన ప్రాణం పోకముందు మెసేజ్ పెట్టాడు ఆవిడికి. ఆవిడ ఏమని మెసేజ్ పెట్టాడు అని అంటే, నేను ఎక్కడున్నానో ఎవరికి చెప్పొద్దు, నేను చెప్పమనే వరకు రివీల్ చేయొద్దు, నా ప్రాణం పోయే అవకాశం ఉంటుంది అని మెసేజ్ పెట్టాడు. ఆ తల్లి చూపించింది రెడ్ టీవీ ఇంటర్వ్యూలో, నాకు కూడా పర్సనల్గా చూపించింది ఆ ఫోన్లో. ఓకే. ఆయనకున్నటువంటి థ్రెటనింగ్, ఒకటి బిడ్డను చంపుతానంటే కావచ్చు, ఈయన చంపుతానంటే కావచ్చు. అదే రోజు కొద్ది సమయం ముందు ఆ మెసేజ్లు, అంటే ఆయన జర్నీకి బయలుదేరడానికి ముందు నేను ఎక్కడున్నానో, ఆయన ఆవిడ పిఏ కదా, మీరు చెప్పొద్దు, నేను చెప్పమంటే తప్ప రివీల్ చేయొద్దు అని చెప్పాడు. నేను అడిగాను, ఒక పెద్ద మనిషి హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు బైక్ మీద రావడం ఏంటి, ఆయనకి ఎన్ని కార్లు ఉన్నాయి, ఎంత పెద్ద మనిషి అని నేను అడిగాను. అడిగితే ఆ సిస్టర్ నాతో చెప్పిన మాట ఏముందంటే, ఆయనకి థ్రెట్టింగ్ ఉందన్న విషయం అందరికి చెప్పాడు, ఫేస్బుక్ లో చెప్పాడు, మా మెసేజ్ లో పెట్టాడు, నన్ను చంపకండి దయచేసి వదిలేయండి అని బ్రతిమలాడాడు. ఒకవేళ నా కారు నంబర్లు అందరికీ తెలుసు, నా కారు తెలుసు, వ్యక్తిగతంగా కూడా ఆయనకి శత్రువులు ఉన్నట్లున్నారు ఆయనకి సంబంధించినటువంటి వ్యక్తుల్లో. నేను బయటకు వెళ్తే పసిగడతారు అని చెప్పి, ఎవరికి అనుమానం రాకూడదు, సేఫ్ గా వెళ్ళి సేఫ్ గా రావాలని చెప్పి బుల్లెట్ వేసుకొని, హెల్మెట్ పెట్టుకొని, మాస్క్ వేసుకొని, ఎవరికి అనుమానం రాకుండా బయలుదేరి వచ్చాడన్నా అని చెప్పింది ఆ తల్లి.
అంత సేఫ్టీగా జాగ్రత్తలు చూసుకున్నవాడు. ఇంట్లో 2 చిన్నపిల్లలు ఉంటే, భార్య ఉంటే, కోదాడలో వైన్ షాప్కి వెళ్ళి ఒక వైన్ బాటిల్ కొనుక్కొని, ఏలూరులో వైన్ షాప్కి వెళ్ళి ఒక లిక్కర్ బాటిల్ కొనుక్కొని తాగి రోడ్డు పక్కన పాపం పడుకొని కాసేపు పొర్లి వెళ్ళాడమ్మా. మీ స్థాయికి మీరు చేస్తారా ఈ పని? మీరు ఆ స్థాయిలో ఉంటే వాస్తవమే సార్, ఎందుకంటే మీ అనుమానాలు మీకున్నాయి. అనుమానాలు ఇంకా నేను చెప్తాను, ఇంకా నేను చెప్తాను. మేము అనుమానించడం అనుకున్నటువంటి కారణాలన్నీ చెప్తాను నేను. ఓకే సార్. పోలీస్ డిపార్ట్మెంట్ దర్యాప్తు వేగవంతం చేసింది. అవును, వేగవంతం చేసింది. 5 బృందాలు ఏర్పాటు చేశారు. అవును. మొదటి రోజు అలసత్వం కనిపించిన తర్వాత బుల్లెట్ లాగా వాళ్ళు పనిచేశారు. సుమారు 300 CCTV ఫుటేజ్లు సేకరించామని చెప్పారు ఐజీ గారు. అందులో 15 గంటల ఫుటేజ్ ఉంది అని చెప్పారు. ఈ ఫుటేజ్ మొత్తంలో ఎక్కడైనా ప్రవీణ్ పగడాల గారు ఫేస్కి మాస్క్ తీసిన ఫోటో ఏమన్నా చూపించగలరా? ఈ మాట నేను ఎందుకు అడుగుతున్నాను అనంటే, చాలా CCTV ఫుటేజ్లో ప్రవీణ్ అన్న ఫోటోలు తీసుకుంటూ తిరిగిన వ్యక్తులు కొంతమంది కనపడుతున్నారు. ఆయన అక్కడ ఉన్నప్పుడు వెంటనే ఫోటో తీయటం, సైలెంట్గా ఎవరికో పంపించి వెళ్ళిపోయినటువంటి ఫోటో ఇది అనుమానాస్పదంగా మేము చూసాం ఫుటేజ్లో. వాళ్ళు ఎవరు అసలు? ఏమైనా కుట్ర జరిగిందా హైదరాబాద్ ప్రారంభంలోనే అన్నది మాకు అనుమానం ఉంది. ఇంకొక అనుమానం ఏంటంటే, అసలు ఆయన వీళ్ళు CCTV ఫుటేజ్లో చూపిస్తున్నటువంటి వ్యక్తి అసలు ప్రవీణ్ పగడాల గారు అవునా అంటే నమ్మలేకపోతున్నారు వాళ్ళ క్రైస్తవులు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అంతా బాగానే ఉంది. విజయవాడ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక 4 గంటల మనిషి మిస్ అయ్యాడు. ఏమైపోయింది, ఆ మనిషి ఎక్కడున్నాడు అని చెప్పి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. చివరికి రామవరపాడు జంక్షన్ దగ్గర ఆ మనిషి ఆగిపోయాడు, పక్కనే ఉండే పార్క్లో ఒక 3 గంటలు రెస్ట్ తీసుకున్నాడు అన్న విషయం బయటకు వచ్చింది. అప్పుడు మన మీడియా ఛానల్స్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి డైరెక్ట్గా అక్కడ ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళాడు. సుబ్బారావు గారిని అడిగాడు, సార్ ఇదంతా కూడా మందు చుట్టే నడుస్తుంది వ్యవహారం అంతా. ఆల్కహాల్ ఆయన తీసుకొని బండి నడపలేక ఒళ్ళు కంట్రోల్లో లేక చనిపోయాడని అంటున్నారు. కోదాడలోనే మందు కొన్నాడు అంటున్నారు. అలాంటిది ఏమైనా జరిగిందా, మీకు ఏమైనా స్మెల్ వచ్చిందా అని అడిగారు. అడిగితే ట్రాఫిక్ ఎస్ఐ గారు చెప్పింది, లేదండి ఆయన దగ్గర ఎలాంటి వాసన లేదు, ఆయన మందు తాగిలేడు, చాలా హుందాగా ఉన్నాడు ఆయన. కాకపోతే హైదరాబాద్ నుంచి బండి మీద వచ్చాడు కదా, ఏదో ఒక రకమైన అలసట, భయంకరమైన అలసటలో ఉన్నాడు. మేము అప్పటికే బండికి సంబంధించిన ఆ ఎదురుగుండే హెడ్ లైట్ ఊడిపోయింది, తాళ్లతో కట్టాము, అది ఆగలేదు. కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటా అన్నాడు, వెళ్ళాడు, పార్క్లో పడుకున్నాడు. సాయంత్రం అయిపోయిన తర్వాత కూడా టీ స్టాల్ అతను వచ్చాడు, నేను వచ్చాను, ఆటో డ్రైవర్లు వచ్చారు. మీరు ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణం చేయకండి అని చెప్పాను నేను. టీ తాగడానికి టీ ఇచ్చాం కొంచెం, 2 బుక్కలు టీ తాగి దాన్ని పక్కన పడేసాడు. వాటర్ బాటిల్ ఇస్తే ముఖం కడుక్కున్నాడు అని అన్నారు. నేనేమన్నానంటే, నా ప్రశ్న ఏంటంటే, నేను వస్తున్నానమ్మా, ఎక్కడి నుంచో వస్తున్నా, కొంత దూరం వచ్చిన తర్వాత సడన్గా కళ్ళు తిరిగి పడిపోయాను నేను బండి మీద. చుట్టుపక్కల ఉన్న మనుషులు వచ్చి నన్ను లేపారు. లేపగానే ఏం చేస్తారు, ఫస్ట్ నా తల మీద హెల్మెట్ ఉంది, మూతికి మాస్క్ ఉంది, స్పృహలో లేనంత పని అయిపోయింది నాకు. వెంటనే చేసే కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విషయం, వెంటనే ఏం చేస్తారు, చేస్తారు కదా, మాస్క్ తీస్తారు కదా, కొన్ని నీళ్లు తాగించి ముఖం మీద నీళ్లు చల్లుతారు కదా. 4 గంటలు అక్కడే ఉన్నా హెల్మెట్ తీయలేదట ఎస్ఐ గారు. మనిషి అక్కడే 4 గంటలు ఉన్నాడు, హెల్మెట్ తీయలేదంట పాపం. ఆయన హెల్మెట్ తోనే ఆయన ఉన్నప్పుడే మాట్లాడారు, హెల్మెట్ తోనే వెళ్ళి పడుకున్నాడట. 3 గంటల హెల్మెట్ తో ఎవడైనా పడుకుంటాడమ్మా? సహజంగా ఒక 10 కిలోమీటర్లు ఎండలో జర్నీ చేసి వచ్చాను నేను, తలలో చెమట్లు పోస్తూ ఉంటాయి. ఆగి రెస్ట్ తీసుకోవాలనుకుంటే వెంటనే నేను చేసేది ఏంటంటే, ఒక చెట్టు కిందకి వెళ్ళి హెల్మెట్ తీసేస్తాను. అలాంటిది 3 గంటలు మామూలు మనిషి అయినా హెల్మెట్ తోనే పడుకున్నాడట పార్క్లో నేల మీద. మరి అక్కడ ఉన్న కానిస్టేబుల్ అయినా నిజం చెప్తాడు కదా, ఎస్ఐ గారు, కానిస్టేబుల్ కాదు. నేననేది కూడా అదే. నా అనుమానం ఏంటంటే, ఇప్పుడు నాకు రైజ్ అవుతున్న అనుమానం ఏంటంటే, అసలు అతను ప్రవీణ్ పగడాలైనా ఎక్కడా ముఖం కనబడట్లేదు. ఎస్ఐ గారు కూడా సాక్షాత్ నేను ముఖం చూడలేదు అని చెప్తున్నాడు. 4 గంటలు ఒక మనిషి పడిపోయి ఉంటే ముఖం చూడలేదు అంటున్నారు. ఇది ఎలా సాధ్యం, ఎలా నమ్మాలి? టీ ఇచ్చినటువంటి వ్యక్తి, టీ కొట్టు దగ్గరికి వెళ్ళినటువంటి వ్యక్తి, నేనే వాటర్ బాటిల్ ఇస్తే చివరిన మాస్క్ తీసి మొహం కడుక్కున్నాడు అని అన్నాడు. అప్పుడు మీడియా వాళ్ళు అడిగారు, ఫేస్ చూసారా అని. ఆ ఫేస్ నేను క్లియర్గా చూడలేదు, కానీ మాస్క్ చూశాను, హెల్మెట్ చూశాను అంటున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ డే నుంచి సోషల్ మీడియాలో ఇంకొక టాపిక్కే లేదు, ప్రవీణ్ పగడాల గారి మరణం తప్ప ఇంకొక టాపిక్ లేదు. పెట్టినా కూడా ఎవడు చూడట్లే. ఇవాళ
ఆయన ఫోటో వేశారు, విజువల్స్ వేశారు, బండి గురించి చెప్తున్నారు, హెల్మెట్ గురించి చెప్తున్నారు, ఇన్ని చెప్తుంటే ఎస్ఐకి తెలియదమ్మా, అరే ఇతనే కదా ఇక్కడ కూర్చుంది, ఇతనికే కదా మనం చేస్తుంది, 4 గంటలు ఏడే ఉన్నాడు కదా అని ఎస్పీకి చెప్పడా, ఐజీ గారికి ఇన్ఫార్మ్ చేయడా, ప్రమోషన్ వస్తుంది కదా, పెద్ద కేసుని ఛేదించినట్లు. టీ షాప్ అతను వెళ్ళి అడిగితే మరి నువ్వు ఎందుకు చెప్పలేదయ్యా, రోజు ఇదే విషయం కదా, అన్ని ఛానల్స్ మొత్తుకుంటున్నాయి కదా అని అంటే, హెల్మెట్ చూసి గుర్తుపట్టాను అంటండి. అసలు మనిషేనమ్మా వాడు, హెల్మెట్ చూసి గుర్తుపట్టాడు చెప్తున్నాడు, అదే చెప్తున్నాడు. మరి అసలు ఏం మాట, అలాంటి హెల్మెట్లు ఉండవా అంటే ఒకటే హెల్మెట్ తయారు చేసిందా కంపెనీ? అలాంటి హెల్మెట్లు ఉండవా? ఒకవేళ ఇది ప్రణాళికాబద్ధంగా జరిగినటువంటి కుట్రపూరితమైన హత్య అయి ఉంటే అక్కడ ఉన్నది వేరే వ్యక్తి అని మేము అంటున్నాం. వేరే వ్యక్తి అని మీరు అంటున్నారు. మా అనుమానం, కన్ఫర్మేషన్ కాదు, మా అనుమానం. ఆ దిశగా కూడా మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా. ఖచ్చితంగా. ఇదొక విషయం తల్లి. రామవరపాడులో 4 గంటల కథ ఇది చూసారు కదా. రామవరపాడులో 4 గంటల కథ. ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఉన్న వ్యక్తి కావచ్చు, అక్కడ కూర్చున్న వ్యక్తి కావచ్చు, ముఖం కనపడకుండా జాగ్రత్త తీసుకుంటున్నాడు ప్రతి చోట కూడా. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇది క్రియేట్ చేశారా ఎవరైనా, పక్కా ప్లాంట్ గా జరిగిందా ఇది అనేది నాకు తెలియదమ్మా. ఇంకొక విషయాన్ని నేను మీతో చెప్పాలి. ప్రవీణ్ అన్న ఎక్కడైతే పడుకొని ఉన్నాడో పార్క్, ఆ మొదట వచ్చిన ఫోటోకి అక్కడ ఉన్న పార్క్ అసలు సంబంధమే లేదు. వెనక చెట్లు చామ పెద్ద అన్ని ఉన్నాయి. ఈయన చూపించినటువంటి ఫోటోలో వెనక ఒక ట్రాక్, ఖాళీ స్థలం అదంతా ఉంది, అసలు సంబంధం లేదు. ఇట్లా క్రైస్తవ రెస్ట్ తీసుకున్న ప్లేస్ వేరు, చూపించిన ప్లేస్ వేరు. ఇప్పుడు ఈ కథలన్నీ అయిపోయాయి తల్లి. ఆయన సీసీటీవీ ఫుటేజ్ లో కొన్ని చూపించారు. ఆయన కాళ్ళు 6 అడుగులు ఉండడం, ఆయన 5 అడుగుల 8 అంగుళాలు ఎంత ఉంటాడు. రాయల్ ఎన్ఫీల్డ్ బండి మీద కాళ్ళు అందవు. కాళ్ళు ఆపాలి అని అనుకుంటే ఇలా పెట్టాలి కాళ్ళు, 2 కాళ్ళు నేల మీద ఆడడానికి. కానీ కొవ్వూరు పోలీస్ స్టేషన్ దగ్గర, కొవ్వూరు ఏమంటారు దాన్ని, టోల్ గేట్ దగ్గర 2 కాళ్ళు ఇలా పెడితే కాళ్ళు ఇంకా వంగి ఇలా ఉన్నాయి, ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు చక్కగా 2 కాళ్ళు పెట్టుకొని. ఆ వ్యక్తి ఎవరు అని అడుగుతున్నాం. ఈయన ఒకటేనా? ఈయన ఒకటేనా? ఇక్కడ కాళ్ళే అందుకు ఇబ్బంది పడుతున్నాడు, అక్కడ 2 కాళ్ళు మోకాళ్ళు ఇంకా వంగున్నాయి, స్థలం ఎక్కువై. ఆ పర్సనాలిటీకి సంబంధం అనుమానమే. మీరు క్లారిఫికేషన్ చేయాలిగా. కేసులు పెడతారా అడిగితే? మీరన్నది కూడా నిజమే. ఇప్పుడు అంటే మరి తన ఫోన్ నుంచే, తన ట్రాన్స్లేషన్ నుంచే వైన్ షాప్ దగ్గర కూడా 2 ఫోన్లు యూజ్ చేశాడు అక్కడ ఒక వ్యక్తి. ఒక ఫోన్ చూస్తున్నాడు, ఇంకొక ఫోన్ తో ట్రాన్సాక్షన్ చేస్తున్నాడు. ఆ 2వ ఫోన్ ఎవరిది? ప్రవీణానికి 2 ఫోన్లు ఉన్నాయా? మరి నాకు తెలియదు, పోలీసులే చెప్పాలి. ఇప్పుడు ఇంత జరుగుతూ ఉంటే, అంత పెద్ద పాస్టర్ కదా, మరి 2 ఫోన్లు యూజ్ చేయాలి. అమ్మా ఇంత జరుగుతూ ఉంటే, ఇంత పరిస్థితి అంతా అల్లకల్లోలం అవుతా ఉంటే, ఏ క్రైస్తవుడైనా ఒక టీ షాప్ నన్నా బాలగొట్టాడా? రోడ్డు మీద టైర్లు గాలి చేశారా? పెట్రోల్ బంకులకు నిప్పు పెట్టారా? బస్సులకి ఏమన్నా ఆటంకం కలిగించారా? రవాణా సదుపాయాలను ఏమన్నా ఆపేశారా? అసెంబ్లీని ఏమన్నా ముట్టడించారా? రాళ్ళు ఇసిరారా? అనుమానం. నేను పోలీసుల్ని సూటిగా అడుగుతున్నామా. ఇప్పుడు నాకున్న అనుమానం గురించి అడిగితే నా మీద కేసు అంటున్నారు. మరి మీరు డైరెక్ట్ గా అది యాక్సిడెంట్ అని చెప్పి కేసు క్లోజ్ చేయొచ్చుగా. అనుమానాస్పద మృతి అని ఎందుకు పెట్టారు మీరు? అనుమానాస్పద మృతి అని పెట్టి ఇప్పుడు సాధారణ అంటే ప్రమాదకరంగా జరిగింది మరణం అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే అమ్మా, మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటప్పుడు ఏమైనా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు? అనుమానాస్పద మృతి అన్నారు. అనుమానాలు ఉన్నాయని మీరే ఎఫ్ఐఆర్ లో రాశారు కదా. ఆ అనుమానాలే మేము చెప్తా ఉన్నాం. నీ దగ్గర ఆధారాలు ఉంటే పట్టురా అంటే నేనా పోలీస్ ఆఫీసర్ని, నువ్వా? అంటే ఇప్పుడు పోలీసులు అదే చెప్తున్నారు. అందుకే ఆ అనుమానాల మీదే మేము మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేశాము. అందుకు సీసీ ఫుటేజ్ ఆధారం కూడా ఉంది కాబట్టి ఇది యాక్సిడెంటల్ గా జరిగిన మరణం అని చెప్పేసి. యాక్సిడెంటల్ గా జరిగిన మరణం అయితే మరణం జరిగిన స్థలంలో ఉన్నటువంటి అవన్నీ కూడా ఎందుకు చెదిరిపోనిచ్చారు? పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి మీతో చెప్పాలి మా. కొన్ని విషయాలు కూడా మీరు వినాలి. ప్రిలిమినరీ రిపోర్ట్ వచ్చింది. ఆ రోజు పాస్టర్స్ అందరూ వచ్చారు. నేను తెలంగాణ కదా, కొంచెం దూరంగా ఉన్నాను. ఆంధ్ర పాస్టర్స్ అంతా లోపలికి వెళ్ళారు. ఆయన ఒంటి మీద ఉండే బట్టలు తొలగించి అవన్నీ చూశారు గాయాలు. కుడి భుజం మీదో ఎడం భుజం మీదో ఒక రాడ్డుతో కొట్టినట్లుగా మచ్చ, రాడ్ ఏదో దెబ్బ తగిలినట్లుగా, చేతికిను కాలు దగ్గర కొంచెం డోక్కుపోయినట్లుగా, తొడ దగ్గర సైలెన్సర్ పడితే కాలిన ఒక 6-7 అంగుళాలు కాలిపోయినట్లుగా ఉంది అని చెప్పారు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నానమ్మా, మళ్ళీ కామన్ సెన్సే, హేళన చేయొద్దు దయచేసి. ఏదన్నా ఒక
నిప్పు కట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టామనుకో అమ్మా, నా చేయి కాలుతుంది. కాలడానికి ముందు ఏం కాలుతుంది? చర్మం కాలుతుంది, షర్ట్ కాలుతుంది, షర్ట్ కాలుతుంది, ఖచ్చితంగా కాలుతుంది. వేసిన ప్యాంట్ వేసినట్లే ఉంది, చిన్న మచ్చ కూడా లేదు ప్యాంట్ మీద, ప్యాంట్ లోపల చర్మం కాలిద్ది. ఎట్లా సాధ్యం అమ్మా? నాకు తెలియక అడుగుతాను, ఎట్లా సాధ్యం అది? ఓకే, కింద పడ్డప్పుడు మోకాళ్ళు కొట్టుకుపోలా, షర్ట్ కింద దెబ్బ లేదు, ప్యాంట్ కింద దెబ్బ లేదు. ఓకే, అది ఎట్లా లోపల ప్యాంట్ పైన కాలకుండా లోపల ఎట్లా కాలింది అనేది అనుమానం. మేమేం నమ్ముతున్నామంటే అమ్మా, అంటే స్టార్టింగ్ లో ఎవరో ప్రణాళికాబద్ధంగానే బట్టలు కూడా విప్పి మళ్ళీ ఆ మనిషిని, బెల్ట్ లేదు ఆ మనిషికి, ఫొటోస్ లో చూసాం. డెడ్ బాడీని తీసుకొచ్చేటప్పుడు ప్యాంట్ కి బెల్ట్ ఉండాలి, బెల్ట్ లేదు. ఆ బెల్ట్ ఏమైపోయింది? ఎన్నో ప్రశ్నలమ్మా. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పనమ్మా, చిన్ని క్లూతో పెద్ద పెద్ద కేసులను ఛేదించిన పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. మేము ఇన్ని క్లూలు ఇస్తున్నాం, ఇన్ని విషయాలు చెప్తున్నాం. అసలు ఇవేవీ లెక్కలోకి తీసుకోకుండా మందు తాగిండు యాక్సిడెంట్ అయింది, మందు తాగిండు యాక్సిడెంట్ అయింది అని వినండి అమ్మా. నిన్న నుంచి ఒకటే గోలమ్మా, మీ మీడియా చల్లకుండా మీరు బాగుండాలమ్మా. సీసీటీవీ ఫుటేజ్లు బయట పెట్టేశారు, ఎస్పీ బయట పెట్టలా, ఐజీ బయట పెట్టలా, టీవీ ఛానల్స్ సీసీటీవీ ఫుటేజ్లు బయట పెట్టేసి లిక్కర్ షాప్ లో మందు కొంటున్నాడు అని. ఎంత అమ్మ, ఒక మనిషిని చంపటం కంటే కూడా అతని వ్యక్తిత్వాన్ని చంపటం చాలా దారుణం అమ్మ. క్యారెక్టర్ని అలా నాశనం చేయకూడదమ్మా. రోజంతా టెలికాస్ట్ చేశారు, తాగుబోతు 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 అన్నారు. మీకు తెలుసా, క్రైస్తవుల గుండెలు ఆగిపోతున్నాయి అలా మాట్లాడుతుంటే. త్రాగుబోతులకు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదని దేవుని వాక్యం చెప్తుంది. తాగొద్దు అని ఆయన వర్తమానాలు ఇచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని అలా క్రియేట్ చేసి చెప్తుంటే నేను అడిగాను, పోలీస్ డిపార్ట్మెంట్కి 5 ప్రశ్నలు అని నేను ఒక వీడియో రిలీజ్ చేశాను. అందులో నేను, సార్ మీడియా ఛానల్స్లో ప్రవీణ్ పగడాల గారు మందు తాగారని చూపెడుతున్నారు, కొన్నారు అని చూపెడుతున్నారు. ఈ సీసీటీవీ ఫుటేజ్లన్నీ కలెక్ట్ చేసింది మీరు. 15 గంటల ఫుటేజ్ మీ దగ్గర ఉంది, 300 సీసీటీవీ దగ్గర నుంచి తీసుకున్నారు, 5 బృందాలు తిరిగారు. ఇది రిలీజ్ చేస్తే ఎవరు చేయాలి సార్? దర్యాప్తు అధికారులు మీరు చేయాలి, మన ఎస్పీ గారు ఐజీ గారు చేయాలి. మీరు అసలు ప్రెస్ మీటే పెట్టలేదు, ఇంకా మీరు అసలు మీడియాకి ఇవ్వలేదు. మరి ఈ ఫుటేజ్ మీడియాకి ఎలా వచ్చాయి సార్ అని నేను అడిగాను. ఏబిఎన్ రాజేష్ మహాసేన్ అంటాడు, మహాకూటమి రాజేష్ అంటాడు. సరే, తన గురించి టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడదాం. ఇవన్నీ కూడా పోలీసులే లీకులు ఇచ్చారు, పోలీసులే లీకులు ఇచ్చారని మాట్లాడాడు కదా, మీడియా గురించి అన్నారు కదా. వినండి, నన్ను ఒక మాట చెప్పండి అమ్మా, నన్ను చెప్పనివ్వండి. మీడియాకి పోలీసులే లీకులు ఇచ్చారు, వాళ్ళ సోర్స్ వాళ్ళకు ఉంటుంది అని అన్నారు. నేనేమన్నానంటే, నిన్న ఐజీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? మేము అసలు ఆ సీసీటీవీ ఫుటేజ్ మా దగ్గరే లేదు, మేము దాన్ని రిలీజ్ చేయలేదు అని. రాజేష్ అబద్ధం చెప్తున్నాడా, ఐజీ గారు అబద్ధం చెప్తున్నాడా? సరే, అది నిజం కాదు, డైరెక్ట్ గా చెప్తున్నా. ఆర్టీవీ ఛానల్ వాళ్ళు ప్రజలకి క్షమాపణ చెప్తూ వీడియో రిలీజ్ చేస్తారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్నది ఆయన కాదు, మమ్మల్ని క్షమించండి, మేము పొరబడ్డామని. ఫేక్ వీడియో అని ఎవరు క్రియేట్ చేశారు ఆ వీడియోని? ఎవరు అది ప్రవీణ్ పగడాల వీడియో అని ప్రజలను నమ్మించాలనుకుంటున్నారు? ఎవరిచ్చారు? పోలీసుల దగ్గరికి వెళ్ళని వీడియో మీడియాకి ఎలా వచ్చింది? అర్థమవుతుందమ్మా నేను చెప్పేది? ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది మామూలు మరణం అనిపిస్తుందా మీకు? అయితే ఇక్కడ ఒక చిన్న మాట సార్, నేను అడుగుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీడియా గురించి మనకు ప్రస్తావన వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. మీడియాకి ఒకటి జరిగింది, ఒక ఇన్సిడెంట్ జరిగింది అన్నప్పుడు అది వాస్తవమా అవాస్తవమా ప్రజలకు తెలియజేయడానికి చాలా రకాలుగా కూడా ఇన్వెస్టిగేషన్లో సర్వ హక్కులు ఉంటుంది మీడియాకి, ఖచ్చితంగా. అందుకు ఆ కోణంలోనే ఎప్పుడైనా కానీ ఎక్కడికైనా వెళ్ళే అధికారం కూడా మీడియాకు ఉంటుంది. అది ఎవరిచ్చారు ఫుటేజ్ అనే దాని మీద మీరు క్వశ్చన్ చేస్తున్నారు. అది చాలా బాగుంది సార్, ఎందుకంటే ఎందుకు వెళ్ళింది, ఇది పోలీసుల దగ్గర ఉన్నది కదా అని చెప్పేసి మీకు ఫుటేజ్ వచ్చిందమ్మా. అవును, మీరు వెంటనే ఏం చేయాలి? దేశం మొత్తం సంచలనం కలిగించిన కేసు కదా, దీని వెనక కొన్ని కోట్ల మంది క్రైస్తవుల మనోభావాలు ఉన్నాయి కదా. మీరు ఎస్పీనో ఐజీకో అది పంపించి ఇది నిజమేనా కాదా అని మీరు కన్ఫర్మ్ చేసుకొని టెలికాస్ట్ చేస్తే ఏ ఇబ్బంది లేదు. ఇంకొక విషయం, అలా చేయాలి. అది ఇచ్చేది కూడా ఎవరి దగ్గర ఉంటది సీసీ ఫుటేజ్? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరే. మేము ఇవ్వలేదు అని ఆయన చెప్తున్నాడు ఐజీ. అది రాకుండా ఇప్పుడు ఒక మీడియా వ్యక్తి అనే పర్సన్ వెళ్ళి కలిసేది ఫస్ట్ వాళ్ళని కలుస్తారు కదా సార్. వాళ్ళ దగ్గర నుంచే అన్ని ఆధారాలు సేకరిస్తాం, సేకరించిన తర్వాతే మేము పబ్లిష్ చేస్తాం. అయితే అసలు ఆ వీడియో ఫుటేజ్ మా దగ్గర లేదు, మా దగ్గరికి రాకుండా మీ దగ్గరికి ఎట్లా వచ్చింది అని నోటీసులు పంపించారు. క్షమాపణ చెప్పాల్సిన అవసరం వచ్చింది కదా. ఇప్పుడు మీరు మీడియా తల్లి, సూపర్, 4th ఎస్టేట్ బ్యూరో, నేను కాదన్నాను. నాకు 3 ఛానల్స్ ఉన్నాయి, 3 ఛానల్స్ ఉన్నాయి నాకు కూడా.
నేను కూడా కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంటాను. కానీ ఒక వ్యక్తిని కించపరిచే హక్కు మీడియాకి ఎక్కడుందమ్మా? లేదు, ఖచ్చితంగా లేదు. లేదు కదా. ఈ రోజు ఒక రోజంతా మీరు అతను తాగుబోతూ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం, బ్రేకింగ్ న్యూస్ అనుకుంటే జనాల మైండ్ లోకి ఎక్కించి చివరిన ఒక 10 సెకండ్లు వీడియో పెడతారమ్మా. 10 సెకండ్లు క్షమించండి తప్పైంది అని. నిజంగా మీరు చెప్పేది అయితే నిజం, నేను చెప్పేది కూడా మీరు మాట్లాడేది నిజమే అంటున్నాను ఖచ్చితంగా. కాకపోతే ఇది బ్రేకింగ్ న్యూస్, ఒక తాగుబోతుగా మరణించాడు అనేది అది చాలా వరకు కూడా పొరపాటు, దానికి నేను ఒప్పుకుంటా. అయితే ఇక్కడ సరిదిద్దుకోలేని పొరపాటు చేసి అయితే ఇక్కడ ఒకటి సార్, ఏదైనా కానీ చాలా వరకు కూడా మీడియా ఈయన తాగే మరణించాడు అని నిర్ధారించలేదు. నమ్ముతుంది, నిర్ధారించేది ఉంది. అసలు పోస్ట్ మార్టం ఎందుకు మేడం? మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే మూలన కూర్చున్న ముసలోడు కూడా అర్థమైంది తాగి చచ్చిపోయిందని. మీడియా అలాగే చూపిస్తుంది కదా. ఎందుకంటే తన ఫోన్ లో నుంచి ట్రాన్స్లేషన్స్ జరిగాయి. ఫోన్ నా ఫోను నాకేదో జరిగింది, అదే ఇప్పుడు అదే కావాలి మేడం. నాకేదన్నా జరుగుంటుంది, నేను లేను, నా ఫోన్ మీరు తీసుకుని ఆడకూడదా? నేను అడిగేది కూడా అదే అడుగుతున్నాను సార్. అంటే ఆ విధంగా కూడా మీకు అనుమానం ఉంది మేడం. ఇప్పుడు ఆ ఫోన్ ది కూడా ఇప్పుడు అంత హాట్ టాపిక్ అవుతుంది. అవును, అనుమానం ఉంది. నేను అందుకే అంటున్నాను, అది పూర్తి వివరాలు ఎవరు చెప్పాలి? దర్యాప్తు అధికారులు చెప్పాలి. మీకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి. కాంటాక్ట్ అయ్యారా సార్? నేను వెళ్ళిన రోజే అడిషనల్ ఎస్పీ గారి దగ్గర కూర్చొని మాట్లాడాను. అంటే మేము దర్యాప్తు చేస్తామని అన్నారు. మొదటి రోజు నేను చేసిన రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళగానే నేను చేసిన మొదటి పని అడిషనల్ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ ముందు కూర్చొని నాకున్న ప్రతి ప్రశ్నను నేను లేవనెత్తాను, అడిగాను. నెక్స్ట్ అమ్మా, ఇది నేను పర్సనల్ గా తీసుకోవడం కనుక 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ప్రవీణ్ పగడాలని మేము పరాయి వ్యక్తి అనుకోవట్లా, క్రైస్తవ సమాజం అంతా కూడా అతన్ని కుటుంబ సభ్యుడిగానే చూస్తోంది. ఇది ఒకటి. రెండవది ఏంటంటే, ప్రవీణ్ పగడాల చనిపోయాడు, నెక్స్ట్ నువ్వే అని పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంది నా మీద సోషల్ మీడియాలో, నెక్స్ట్ అజయ్ బాబాయ్ అని. మరి ఇప్పుడు అందరికంటే ఎక్కువగా ఆ కేసు విషయంలో నాకు ఆసక్తి ఉండకుండా ఎలా ఉంటది? అసలు చేసింది ఎవడు, నెక్స్ట్ నన్నే అంటున్నారు, ఎవరున్నారు దీని వెనకాల తెలుసుకోవాలని ఆసక్తి ఉండదా? ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే అదే పని చేస్తున్నాను నేను. ఇప్పుడు నన్ను బెదిరిస్తే ఎట్లా? అజయ్కి సిట్ నోటీసులు ఇవ్వాలి, అజయ్ని నోటీసులు ఇచ్చి పిలిపిస్తాం, అజయ్కి గట్టిగా బుద్ధి చెప్పాలి పెట్టారా అనుకోవచ్చా? క్రైస్తవ సమాజాన్ని అడగండి, ఎవరో చెప్తారు కదా వాళ్ళు. ఇప్పుడు హమారా ప్రసాద్ పేరు మీరు వినే ఉంటారు. బహుశా బార్ షాప్ లో కూర్చొని రాసినట్లున్నాడు. నోటికొచ్చిందంతా రాసి ప్రవీణ్ గారి గురించి, నెక్స్ట్ కత్తి మహేష్ గురించి రాసి, నెక్స్ట్ చచ్చేది నువ్వేరా అని పెట్టాడు తన యూట్యూబ్ కమ్యూనిటీలో, ఫేస్బుక్ లో డైరెక్ట్ గా. నేను ఇంకా చాలా విషయాలు మీతో చెప్పాలి. అసలైన నా అనుమానం మీతో, నేను చెప్పింది మీరు వినాలి ఖచ్చితంగా. రెండో విషయం ఏంటంటే, ఎవరో బీజేపీ నేత ఒకతను చిన్న తరణి, నెక్స్ట్ చచ్చేది అజయ్ గాడే అని పెట్టాడు. ఇట్లా కొన్ని లెక్కలేనన్ని మెసేజ్లు వాళ్ళ వీడియోల క్రింద, వీడు చావాలి అని. నేను చేస్తే ఏమొస్తుంది? నా భార్య విధవరాలు అయితే తప్ప నీకేమన్నా వస్తుందా? నన్ను చంపి ఏం తీసుకుపోతావు? నా ఆస్తులు ఏమన్నా వస్తాయా నీకు? లేదు కదా. ఇక ఇది హత్య అని మీరు ఎట్లా అనుకుంటున్నారని మీరు అన్నారే, ఎదురులేని సమాధానం ఒకటి చెప్తాను నేను. చూడండి, డెడ్ బాడీ దొరికింది, ఆయన్ని మార్చరీకి తీసుకొచ్చారు. హత్య అని క్రైస్తవులు అనుకుంటున్నారు, యాక్సిడెంట్ అయి ఉండొచ్చని పోలీసులు అనుకుంటున్నారు. మీడియా మొత్తం గందరగోళంగా ఉంది. అసలు ఏం జరిగిందో ఎవరికి తెలియదు, నరమానవుడికి. కానీ హైదరాబాద్ నుంచి సోషల్ మీడియా వేదికగా అనరాని మాటలంటూ, వాడు బాగా మందు దాగి యాక్సిడెంట్ చేసుకొని చచ్చాడు, రేపు పోస్ట్ మార్టంలో కూడా అదే వస్తుంది చూసుకోండి అని రాశారు. అసలు అప్పటికి సీసీటీవీ ఫుటేజ్ లేవు, ఆయన షాప్ కాడికి వెళ్ళింది లేదు, మందు అన్న టాపిక్ లేదు అసలు. ఆయన ఒక దైవజండు. ఖచ్చితంగా పోస్ట్ మార్టం గురించి మాట్లాడారు వీళ్ళు. ఆ రిపోర్ట్ లో మందు దాగాడని వస్తుంది చూసుకోండి అని హమారా ప్రసాద్ మాట్లాడాడు, కరుణాకర్ సుగ్న మాట్లాడారు, వాళ్ళ టీం మొత్తం మాట్లాడారు. ధర్మ మార్గం పేరుతో మాట్లాడే భాస్కర్ రాజు అయితే వాడు మందు దాగాడో డ్రగ్స్ తిన్నాడో ఎవడికి తెలుసురా అనుకుంటూ మాట్లాడాడు. నేను అంటున్నాను, వాళ్ళ మాటలను కన్ఫర్మ్ చేస్తూ ఈరోజు మందు వీడియోలు బయటకు వస్తా ఉన్నాయి. ఎట్లా సాధ్యం అంటున్నాను నేను. మీకేమన్నా చెప్పాడా? ఆయన మీరు ఎప్పుడైనా బార్లో కూర్చొని కలిసి మందు తాగారా? ఆయనకి ఎప్పుడైనా మీరు మందు సీసాలు సరఫరా చేశారా? ఆయన మందు తాగుతాడా ఆయన భార్యకే తెలియదు, మీకెలా తెలుసు? అంటే నాకు ఒక చిన్న అనుమానం చెప్పండి. ఏం అనుమానం ఉందంటే, నేను మొన్న ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన రోజు ఒక అనాలిసిస్ చేశాను. అనాలిసిస్ చేసే తరుణంలో ఒక పాస్టర్, అంటే పాస్టర్ పేరు ఇప్పుడు మీడియా ముఖంగా నేను బయట పెట్టాను, కావాలంటే మీకు తర్వాత కూడా చెప్తాను, ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను, వినండి. వాళ్ళని ఫోన్ లైన్లోకి నేను తీసుకున్నాను. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, నేను క్లియర్గా అడిగాను వాళ్ళని, ప్రవీణ్ గారికి మందు తాగే అలవాటు ఉందా?
ఎందుకంటే చాలా ప్రసంగాల్లో కూడా ప్రస్తావించారు, మందు అనేది తాగకూడదు, ఒక క్రిస్టియన్ అనేది ఉంది, డ్రగ్స్ అంటే మత్తు పదార్థాలకు అలవాటు పడకూడదు అని చెప్పేసి తను చెప్పడం కూడా జరిగింది. అలాంటిది మరి ప్రవీణ్ గారికి మందు అలవాటు ఉందా? ఎందుకంటే మందు తాగే తూలుతూ బండి నడుపుతున్నాడు అని చెప్పేసి ఫుటేజ్ బయటకు వస్తుందండి అని చెప్పేసి అడిగాను. అడిగితే తను ఒక మాట చెప్పారు, కొన్ని చెప్పారు నాకు ఆధారాలు కూడా. తను కూడా ఏమన్నాడంటే, అనుమానం ఇది ఖచ్చితంగా హత్య జరిగి ఉంటుందని అంటున్నాము, కానీ ప్రవీణ్ గారు ఎప్పుడైనా కానీ సువార్త ప్రకటించేంతసేపు మందు జోలికి వెళ్ళడు. తర్వాత మాత్రము సాయంత్రం అంటే నైట్ పూట ఎవరైనా కానీ తీసుకొని వాళ్ళు లేరమ్మా, అప్పుడు కాస్తో కూస్తో తీసుకుంటాడే తప్ప అంతకు మించి తీసుకోడు, అంత అంటే సువార్త ప్రకటించిందాక తను తీసుకోడు అని చెప్పాడు. ఇది నేను స్వయాన మీకు పంపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇన్ని అనుమానాలు వస్తున్నాయి కదా సార్, ఒక మీడియా వాళ్ళు ఆ ఆధారాలు ఎందుకు బయట పెడుతున్నారంటే తనకు అలవాటు ఉంది మందు అనేది బయటకు వస్తుంది. ఒకవేళ మీరన్నదే కొంచెం సేపు మీరు చెప్పింది అతను వెలిబుచ్చినటువంటి అనుమానమే నిజం అనుకుందాం. ఇంకొకటి తను కూడా కొన్ని చెప్పాడు, అంటే ఇక్కడ షూ మార్ట్ ఉంది, వదిలేసేయండి మేడం, షూ మార్ట దుబ్బ వదిలేసేయండి. కొంచెం సెన్స్ ఉపయోగిద్దాం, 6th సెన్స్ కాదు కామన్ సెన్స్ వాడదాం. నేనున్నా మేడం, నేనున్నా, నన్ను ప్రేమించే వాళ్ళు అభిమానించే వాళ్ళు ఉన్నారు. రహస్యంగా మందు తాగే అలవాటు ఉందనుకోండి నాకు కొంచెం సేపు అనుకోండి, నా భార్యకి బిడ్డలకి తెలియకుండా నేను మందు తాగుతున్నా అనుకోండి. సొసైటీలో బాగా ఆస్తిపరుణ్ణి, నాకు కంపెనీలు ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా నాకు అభిమానులు ఉన్నారు అనుకోండి. కొంచెం సేపు నాకు అంత సీన్ లేదు, జనాలు నన్ను ప్రేమిస్తున్నారు. అట్లాంటప్పుడు రోడ్డు మీద వెళుతూ నాకు మందు తాగాలనిపించింది, డిప్రెషన్ తట్టుకోలేకపోయా. వెంటనే 1,00,000 రూపాయలైనా నాకు వెంట్రుకతో సమానం అన్నోండి ఏం చేస్తానమ్మా, ఏదైనా ఒక హోటల్ బుక్ చేసుకుంటాను. హోటల్లోనికి వెళ్ళి వెయిటర్కి 1000-2000 ఇచ్చి నాకు కావాల్సిన మందు తెప్పించుకుంటాను. ప్రశాంతంగా సైలెంట్గా కాలు మీద కాలేసుకొని తాగి మత్తు దిగేదా కాడ పడుకొని అఫీషియల్గా వెళ్ళిపోతాను. రోడ్డు పక్కన లిక్కర్ షాప్ దగ్గరికి వెళ్తానా, కనపడ్డ లిక్కర్ షాప్ దగ్గరికి వెళ్ళి కొనుక్కొని పోతా ఉన్నానా? ఆయన ఏమన్నా గుడ్లు వేసుకున్నాడా మేడం? ఆయన మీరు చెప్పింది కరెక్టే. నేను ప్రవీణ్ కుమార్ గారి దేవుడు అని నేను అనట్లా, కానీ అతని స్థాయిని గుర్తించండి దయచేసి. అందుకే అది ఎట్లా పాసిబుల్ అంటున్నాను నేను. అందుకే మరి కొంతమంది క్రిస్టియన్సే చెప్తూ ఉన్నారు కదా సార్, తనకు అలవాటు ఉంది అంటే ఎక్కడ అనుమానం వచ్చిందంటే తను జర్నీ చేస్తున్నారు కదా, అలసిపోయి ఏమన్నా మందు తీసుకొని ఉంటారు అనే అనుమానం వీళ్ళు చెప్పే ఆధారాల వల్లే వస్తుందన్నట్టు. ఇప్పుడు ఎవరైతే చెప్పారో ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి చెప్పమనండి వాళ్ళని అదే మాట. ఖచ్చితంగా సార్, ఎందుకంటే ఆయన డైరెక్ట్ గా నేరుగా కూడా అక్కడికి వెళ్ళాడంట, ఏది తన మరణం జరిగిన ప్లేస్. నేను ఒక విషయం చెప్తున్నాను, అంట అన్నది అనుకుని వచ్చాడు అన్నదానికి చాలా దూరం ఉంటుందమ్మా. 3 రోజులు అక్కడే ఉన్నాను, ఇది కన్ఫర్మ్ స్టేట్మెంట్. ఇది అక్కడే ఉన్నాడంట అంటే అనుమానం. అది ఎందుకంటే నన్ను ఒక మాట చెప్పనండి, లైవ్ గా కూర్చోలేదు కాబట్టి ఆన్లైన్ లోకి తీసుకున్నాను. నేను ఒక మాట చెప్తానమ్మా, ఇవాళ నోటుకొచ్చినట్లుగా మాట్లాడే ముందు ఆయన గురించి మిమ్మల్ని అనట్లేదు తల్లి, తప్పుగా అనుకోకండి, ఆయనతో చెప్తున్నాను. అదే విషయం వచ్చి మీడియా ముందు చెప్పమనండి. మరి ఆయన ఫ్యామిలీ ఫ్రెండా లేకపోతే కో పాస్టరా, ఆయన కలిసి ఎప్పుడైనా తాగారా, లేకపోతే ప్రవీణ్ పగడాల గారు తాగుతుంటే ఆయన ఎప్పుడైనా మందు తీసుకొచ్చి ఇచ్చాడా, లేకపోతే ఏమన్నా స్టఫ్ తీసుకొచ్చి ఇచ్చాడా, తెలియాలి కదా మనకు కూడా. తెలిస్తే అసలు ఈ గొడవ ఉండదుగా. అన్న ఆధారాలు పెట్టుకొని దొంగతనంగా ఫోన్లో మాట్లాడడం ఎందుకు, ఎదురుగా రావచ్చు కదా డైరెక్ట్గా. ఖచ్చితంగా అంతే కదా మేడం. ఇప్పుడు మీరు ఎంత పోరాడుతున్నారు క్రైస్తవులు కదా, ఎందుకంటే మాకు న్యాయం కావాలి, తనను హత్య చేశారు అని చెప్పేసి ఇప్పుడు మేడం ఆయన చనిపోవడం ఒక్కడితోనే ఆగదు మేడం. అదే అంటున్నాను, ఆ తర్వాత చాలా ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ఇది కుట్రై ఉంటే లేదు నిజంగా యాక్సిడెంట్ అనుకోమ్మా, ఆయన తలరాత మా కర్మ ఇంతే అని అనుకుంటాం, వదిలేస్తాం. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు సార్ బయటికి రావట్లేదు? అది మీరు ఎస్పీ గారిని ఐజీ అశోక్ గారిని అడగాలి. ఎందుకంటే ఎంత చిన్న వ్యక్తి అయినా ఎంత పెద్ద వ్యక్తి అయినా పోస్ట్ మార్టం రిపోర్ట్ 2-3 రోజుల్లో వచ్చేస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎంత రచ్చ జరుగుతుంటే టీవీలు పెట్టుకొని చూస్తున్నారు పోలీసులు. కన్క్లూజన్కి వచ్చేసారా లేదా జనాలు? కన్క్లూజన్కి వచ్చుంటారా? అప్పుడు చెప్దాం పోస్ట్ మార్టం రిపోర్ట్. మరి ఈ లోపు మాకు అనుమానాలు ఉన్నాయిగా, అనుమానాలు ఉంటే మోసుకొని ఉండండి. మీరు కానీ ఎక్కువ మాట్లాడితే జనాల్ని పోర్ట్రేట్ చేస్తున్నారు, జనాల్ని మీరు మభ్య పెడుతున్నారని చెప్పి కేసులు పెడతామని నోటీసులు పంపే పనిలో ఉన్నారు పోలీసులు. మీ దగ్గర అన్నాధారాలు ఉన్నాయి, పోలీస్ వ్యవస్థను మేము నమ్ముతున్నాం, గౌరవిస్తున్నాం. ప్రెస్ మీట్ పెట్టి చెప్పేయండి, ప్రవీణ్ గారు మందు తాగారు, ప్రవీణ్ గారు యాక్సిడెంట్లో ఇట్లా చచ్చిపోయారు, ఇవిగో ఆధారాలు బయటపడరాదండి. ఎవడన్నా వద్దన్నాడు మిమ్మల్ని?
ఓకే. మాకు నమ్మకం లేదు. మీరు ఆయన ఇంతవరకు చూపించలే. ఆయన వేసుకున్న బట్టలు ఆ హెల్మెట్ చూపెడుతున్నారు. ఆయనని మాకు నమ్మకం లేదు. ఒక్కొక్క చోట ఒక్కోలాగున్నాడు. ఓకే. మేము అప్పుడు ఏం చేస్తామంటే మాకున్న అనుమానాలతో మరొక చోటకి వెళ్తాం ఎంక్వైరీ కోసం. మేము మిమ్మల్ని ఏమైనా కొడుతున్నామా? ఇప్పుడు మీరు అడుగుతున్నది ఏంటంటే తను పార్క్ లో కూడా రెస్ట్ తీసుకున్నారు అంటున్నారు. ఆ రెస్ట్ తీసుకునే సమయంలోనైనా హెల్మెట్ తీసే ఉంటారు. మీరు చెప్పండి. ఖచ్చితంగా మీరు అన్నదైతే లాజికే. ఎందుకంటే అది వాస్తవమే. అంతసేపు ఎవరు కూడా హెల్మెట్ పెట్టుకొని ఒక పార్క్ లో కూర్చొని సేద తీరరు. అది ఇప్పుడు మీకు నాకే ఇన్ని అనుమానాలు ఉంటే పోలీసులకి ఎన్ని రావాలి అనుమానాలు? అది అందుకు ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఎక్కడైనా మేడం సరే ఎప్పుడైనా ఇది మామూలుగా జరిగింది, మామూలుగా చనిపోయిండు అని మైండ్ ఒకసారి ఫిక్స్ అయితే ఇంకెలాంటి ఆధారాల కోసం మైండ్ ఎతకదు. కానీ అది హత్య అన్న అనుమానం వచ్చినప్పుడు వేట కుక్కలు తిరిగినట్లుగా తిరుగుతారు. ఇక్కడ మీకు 100 రకాల అనుమానాలు ఉన్నాయనేది కూడా మాకు అర్థమైపోయింది, కాదనట్లేదు. కాకపోతే ఈ విషయాలు పక్కన పెడితే సార్, మెయిన్గా మాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది మీరు కూడా ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వచ్చారు అని చెప్పేసి. అంటే ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరి మీద చేశారు, అంటే సంథింగ్ దేనికి? ప్రవీణ్ అన్న గడిచిన 4 రోజులుగా నాకు ప్రాణహాని ఉంది అని చెప్పాడు. ఓకే. కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల. అవును, అన్న చేసిన తప్పది. చేయలేదు. రెండవది, ఆయనకంత థ్రెటనింగ్ ఉన్నప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ఒక 2-3 వెంట పెట్టుకుని వెళ్ళాల్సింది. సింగిల్గా వెళ్ళకూడదు. 10 మందికి చెప్పే మనం జాగ్రత్తగా ఉండాలి కదా. అవును. కాకపోతే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నా గురించి పెద్ద ఎత్తున ట్రోల్ అయింది. పల్లెటూరులో ఉండే క్రైస్తవ మహిళలు కూడా అజయ్ అన్న జోలికి వస్తే ఊరుకో అని చెప్పే స్థితికి వచ్చింది. నేను అనౌన్స్ చేయాల, అది మొత్తం కూడా వాళ్ళు నాకు చెప్తున్నారు. అన్న నీ మీద కామెంట్లు వచ్చాయి, ఈ పోస్టులు వస్తున్నాయి. కాకపోతే మీరు ఏంటంటే ప్రవీణ్ గారు చనిపోవడం అనేది జీర్ణించుకోలేక ఒక ముందుకు వచ్చారు. అంతే అమ్మా. నేనేం చేశానంటే హమారా ప్రసాద్ నెక్స్ట్ చనిపోయేది నువ్వేరా అన్నాడు. అతని మీద నాకు అనుమానం ఏంటంటే అమ్మా, నా గురించి అతను కొన్ని వీడియోలు చేశాడు. వీడియోలు చేసి నా ఫోన్ నంబర్ పెట్టాడు, నా పేరు రాసి ఫోన్ నంబర్ పెట్టాడు. ఏ రోజైతే ఆయన పేరు రాసి ఫోన్ నంబర్ పెట్టాడు, ఇలాగే రాధా మనోహర్ దాస్ నా ఫోన్ నంబర్ పెట్టాడు. ఇట్లా కొంతమంది నా ఫోన్ నంబర్ పెట్టి త్రూ ఎవరైతే వీళ్ళ బ్యాచ్ సర్కిల్ ఉందో వాళ్ళు ప్రతిరోజు కాల్ చేయడం, నోటుకొచ్చినట్లుగా మాట్లాడడం. ఇక్కడి వరకున్నా నేను కేసుకి వెళ్ళేవాడిని కాదు, మొరిగే కుక్కలు ఎక్కడ గరుస్తాయని చెప్పి వదిలేండి. కానీ నెక్స్ట్ నువ్వేరా అనే కాడికి వచ్చారు వీళ్ళందరూ కూడా. నేను ఒక లాయర్ని, నేను చట్టాన్ని గౌరవిస్తాను, రాజ్యాంగాన్ని గౌరవిస్తాను. చట్టాన్ని దాటి రాజ్యాంగాన్ని దాటి ఒక పని చేయండి. నేను ముందుగా నేనేం చేయాలి, ఇంత పరిస్థితి ఇలా ఉంది. సిపి గారి దగ్గరికి వెళ్ళాను నిన్న, టీం వచ్చారు. డివై సిపి గారు ఉన్నారు, డిప్యూటీ సిపి గారు ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్తే వారు వెంటనే ప్రసాదరావు గారు అర్బన్ పోలీస్ స్టేషన్లో భావన్ ప్రకాష్ గారు సిఐ గారికి కాల్ చేసి అజయ్ బాబు వస్తున్నాడు, కేసు పూర్వపరాలు చూసి కేసు ఫైల్ చేయండి అని చెప్పారు. అన్ని వివరాలు చెప్పాము. వారు సాటిస్ఫై అయ్యారు నేను చెప్తున్న వివరాలతో. ఎఫ్ఐఆర్ చేశారమ్మా. ఎవరెవరి మీద ఎఫ్ఐఆర్ అయిందంటే హమారా ప్రసాద్ మీద ఎఫ్ఐఆర్ అయింది, కరుణాకర్ సుగ్గుణ మీద ఎఫ్ఐఆర్ అయింది, లలిత్ కుమార్ మీద ఎఫ్ఐఆర్ అయింది, రాధా మనోహర్ దాస్ మీద ఎఫ్ఐఆర్ అయింది, ఆంధ్ర నుంచి మహాకూటమి రాజేష్ మీద ఎఫ్ఐఆర్ అయింది. మొత్తం 5 మీద ఎఫ్ఐఆర్ చేయించారు. నా ప్రాణానికి ఏదైనా ప్రమాదం జరిగితే రాబోయే రోజుల్లో ఈ 5 వాళ్ళ అనుచరులు మాత్రమే కారణం అని చెప్పి రిటర్న్ గా రాసిచ్చి వచ్చాను. అది మాత్రమే కాదు, ఈరోజు నా భార్య ఎస్సీ అమ్మ, నా భార్య ఎస్సీ దళితురాలు. ఎస్సీ నేషనల్ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ గారికి ఈరోజు కంప్లైంట్ పెడుతున్నాం మేము. మాకు ఇలా ప్రమాదం ఉంది, కుటుంబం నా భార్యను చంపుతానని కూడా మాట్లాడుతున్నారు. మాకు థ్రెట్ ఉంది, మాకు ప్రొటెక్షన్ కావాలి అని చెప్పి ఈ విషయం సీరియస్ గా తీసుకోవాలని ఎస్సీ కమిషన్ కి ఈరోజు కంప్లైంట్ చేస్తున్నాం మేము. ఇది నా మొదటి బాధ్యత. ఎందుకంటే రేపొద్దున ఎవడైనా నా జోలికి వస్తే నేను నీతో చెప్పాను, నువ్వేమీ పట్టించుకోకపోబట్టే ఈరోజు నాకు ఇది జరిగింది అని నేను పోలీసులను ప్రశ్నించడానికి నాకు ఒక ఆధారం ఉండాలి. ఎప్పుడైనా కానమ్మా బాధ్యతలు గుర్తించిన వాడికి హక్కుల గురించి మాట్లాడే అవకాశం ఉండదు. విధులున్న తర్వాతనే హక్కులు. నా పని నేను చేశాను, మా కంప్లైంట్ చేశాను. రాజేష్ మహాసేన గురించి నేను మీతో కొన్ని విషయాలు చెప్పాలి. మహాసేన కాదు, మహాకూటమి రాజేష్. నేను మనిషి చనిపోయిన రోజు నేను అక్కడికి వెళ్ళానమ్మా. ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన రోజు నేను అక్కడికి వెళ్ళాను. పెద్ద పెద్ద పాస్టర్స్ వచ్చారు, చాలా మంది రకరకాల వ్యక్తులు వచ్చారు. అందరూ ఏం జరిగిందో తెలుసుకోవాలి అని చెప్పి పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉంటే మహాకూటమి రాజేష్ వచ్చాడు, తెలుగుదేశం అధికార ప్రతినిధి. ఎవరు పంపారో తెలియదు, లోకేష్ గారు పంపారా, నాయుడు గారు పంపారా, ఇంకెవరైనా పంపారా, కేనే వచ్చాడా మాకు తెలియదు. ఆయన ఎవడు పిలవలే అక్కడికి.
వచ్చాడు, లోపలికి వెళ్ళాడు, పోలీసులతో మాట్లాడాడు, బయటకు వచ్చాడు. ఇది చూస్తూ ఉంటే ప్రమాదం నాకు కనపడతా ఉంది, ఇది యాక్సిడెంటే, మీరందరూ ప్రశాంతంగా ఉండండి అని అన్నాడు. ఓకే. అక్కడికే పొయ్యి మీద ఏమంటారు వాటిని, బాణాలు కాగినట్లుగా కాగిపోతా ఉన్నారు క్రైస్తవులందరూ కూడా. వాళ్ళని కంట్రోల్ చేయడమే మాకు కష్టం అవుతా ఉంది, ఏ ఇబ్బంది పెట్టొద్దు, రేపొద్దున కేసులు పెడతారు వీళ్ళు, మామూలుగా ఉండదు, చికాకుల్లో పడొద్దని ఆపుతున్నాం. వచ్చి ఈ మాట చెప్పాడు. తనను ఒకటే తక్కువ, అంత చేశారు క్రైస్తవులు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డేనే నారా లోకేష్ గారు, గౌరవనీయులైన మంత్రివర్యులు, ప్రాథమిక దర్యాప్తులో ఇది యాక్సిడెంట్ అని తేలింది. అయినా 10% అనుమానం ఉంది కాబట్టి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తా ఉన్నారు. అక్కడితో క్రైస్తవులు బాగా హర్ట్ అయ్యారు. అసలు రాజేష్ మహాకూటమి వచ్చుండకపోతే ఈ వివాదం మహాకూటమికి చుట్టుకునేది కాదు. అసలు తను వచ్చి దీన్ని చంద్రబాబు నాయుడు గారి మెడకు చుట్టాడు, నారా లోకేష్ గారి మెడకు చుట్టాడు. ఆ 2వ రోజు అయిపోయిందమ్మా. 3వ రోజు వచ్చాడు. వచ్చి అప్పటికే పెద్ద ఎత్తున క్రైస్తవ పాస్టర్స్, రాజేష్ మహాసేన క్షమాపణ చెప్పాలి, మహాకూటమి రాజేష్ అసలు నీకేం సంబంధం, నువ్వు పాస్టర్వా, చర్చ్ మెంబర్వా, పోలీస్ ఆఫీసర్వా, ప్రభుత్వం నిన్నేమన్నా నియమించిందా, పోలీసులు నిన్నేమన్నా నియమించారా, నువ్వు ఎందుకు వచ్చి స్టేట్మెంట్ ఇస్తున్నావు, అది అనుమానాస్పద మృతిగా వాళ్ళు కేసు నమోదు చేస్తే నువ్వు ఎందుకు ఇది యాక్సిడెంట్ అని చెప్పాలనుకుంటున్నావు, క్షమాపణ చెప్పాలని మాట్లాడుతూ ఉన్నారు. మహాకూటమి రాజేష్ ఈ రోజు కూర్చున్న కుర్చీ క్రైస్తవులు ఇచ్చిందే, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది కాదు. క్రైస్తవులకి, దళితులకి, ముస్లింలకి అండగా ఉంటానని అతను మహాసేన స్టార్ట్ చేశాడు. ఆ మహాసేన స్టార్ట్ చేసిన రోజు ఆయన దగ్గర ఏమీ లేదు. కానీ ఈ రోజు ఆయన దగ్గర కార్లు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, డబ్బు ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, హోదా ఉంది అని అంటే వెనుకున్న ఈ 3 వర్గాలే కారణం. ఇవి చూసి వీళ్ళందరూ మాకు కావాలనే ఎవరైనా ఆయన్ని పిలిచారు. కానీ ఆ వర్గాల మీద దాడి జరిగినప్పుడు ఒక దళితుడై ఉండి, ఈ ప్రజల కష్టం మీద పైకొచ్చున్నాడై ఉండి, పాస్టర్ని పట్టుకొని ఆ మాట అనేసరికి తట్టుకోలేకపోయారు. పరిస్థితి రివర్స్ అవుతుందని ఎప్పుడైతే గమనించాడో వెళ్ళిపోయాడు. మేసాలు తిప్పుకుంటా, చొక్కా చేతులు మడత పెట్టుకుంటా 3వ రోజు వచ్చేసి పోలీసులు మన నిర్లక్ష్యం ఏంటి, అసలు మా మహాకూటమికి చుట్టాలనుకుంటున్నారు, మీరేం చేయాలనుకుంటున్నారు, సీఎం సస్పెండ్ చేయండి, డిఎస్పీని సస్పెండ్ చేయండి, పోలీసులు మార్చేసేయండి, ఆర్డర్ రావాలా, ఈడు రావాలా, దాందోకారి అనుకుంటూ మాట్లాడు. సిట్ అధికారుల దగ్గరికి వెళ్ళాడు. క్రైస్తవ పాస్టర్లందరికీ అనుమానాలు ఉన్నాయి, వాళ్ళందరూ నీ దగ్గర రాలేరు కాబట్టి నేనే తెచ్చినని అనుమానాలు రాసి వచ్చాడు. ఆ రోజు ఆయన చేసిన రచ్చ అన్ని మీడియా ఛానల్స్ లో కూడా, పోలీసుల నిర్లక్ష్యం ఇది, పోలీసుల అలసత్వం ఇది, హోంమంత్రి అనిత గారు కూడా అంత రియాక్ట్ కాల, డీజీపీ గారు కూడా అంత రియాక్ట్ కాల. మహాకూటమి రాజేష్ను చూస్తే నాకు అనిపించింది, ఊళ్ళో పెళ్లికి కుక్కలాడా ఉడి అంటారు కదా, అసలు ఇతనికి ఏం సంబంధం, ఇతను ఎందుకని ఎంత రియాక్ట్ అవుతా ఉన్నాడు, ఇతని యాక్షన్ ఏంది, ఈ నటన ఏంది అని అనుకున్నాం మేము. ఆ రోజు ఆ ఇన్సిడెంట్ అయిపోయింది. 4వ రోజు వచ్చాడు, మళ్ళీ వచ్చి హత్య అన్నాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ 4వ రోజు వచ్చి ఫుటేజ్లు చూశాను, మందు తాగాడు, సంథింగ్ అయిపోయింది, యాక్సిడెంటే, వదిలేయండిక అంటున్నాడు. అంటూ పాస్టర్స్, ఈ క్రైస్తవ పాస్టర్స్ కొంతమంది అమాయకులైన క్రైస్తవుల్ని తప్పుదారి పట్టించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకుని, ఎవడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకెళ్ళింది? రాజేష్. క్రైస్తవులందరినీ ప్రభుత్వానికి, రాజేష్ చేసే ప్రతి పని, ప్రతి మాట తెలుగుదేశం మాట్లాడినట్లుగానే చూస్తుంది వాళ్ళ క్రైస్తవ సమాజం. రాజేష్ మహాకూటమికి క్రైస్తవులందరినీ వ్యతిరేకంగా తిప్పింది రాజేష్. తన మూర్ఖత్వంతో వాళ్ళ క్రైస్తవుల్ని, దళితుల్ని దూరం చేసుకోవడమే కాకుండా చంద్రబాబు నాయుడికి బద్ద శత్రువులుగా మార్చింది రాజేష్. డైరెక్ట్ గా వచ్చి మందు తాగాడు అంటున్నాడు. ఈయనకి ఏ అవసరం అంటున్నా? ఐజీ గారు చెప్పాలా, ఎస్పీ గారు చెప్పాలా, హోమ్ మినిస్టర్ గారు చెప్పాలా? ఏనవా మా కోన్కిస్క గొట్టం గారి మధ్యలో ఏం చెప్తాడేంటి వచ్చి? మేము మాట్లాడుతూ ఉంటే ఇతను ఏమంటాడంటే, కేఏ పాల్కి నోటీసులు ఇచ్చాం, హర్ష కుమార్కి నోటీసులు ఇచ్చాం, అభినయ దర్శన్కి నోటీసులు పంపుతాం, వీకేఆర్కి పంపుతాం, ఈ తెలంగాణ అజయ్ బాబు కూడా పంపించేస్తాం. నాకు అనిపిస్తుంది కొంచెం సేపు ఐజీ అశోక్ కుమార్ గారిని నెట్టేసి ఆ సీట్లో కూర్చుంటాడు ఏమనిపిస్తుంది నాకు ఈ మహాకూటమి రాజేష్. సిట్ అధికారులు కూడా చెప్పాడట, గట్టిగా చెప్పాను, గుణపాఠ ఆధారాలన్నీ తీసుకురమ్మనండి, ఉంటే అనుమానాలు ఉన్న దగ్గర ఆధారాలు ఏమి ఉంటాయమ్మా, ఉన్న అనుమానాలు చెప్తా ఉన్నాం మేము. అంటే మీరు అనుమానిస్తున్న ప్రకారం కూడా దీని వెనకాల ఏమైనా రాజకీయ కుట్ర ఉందంటారా? నన్ను చెప్పనండి, ఆయన మాట అన్నాడు అని అజయ్ బాబు మీద నేను సిట్ అధికారికి కంప్లైంట్ చేస్తాను, దేవానంద్ గారికి. దేవానంద్ గారిని అట్లా ఆడుకుంటున్నాడంటే అసలు ముఖ్యమంత్రి గారు మా బావమరిది, ప్రధానమంత్రి మా బావ, ఎమ్మెల్యే గారు మా అక్క, మినిస్టర్ మా తమ్ముడే, మా బావమరిది అన్నట్టు చెప్పుకుంటారు కదా, అట్లా చేస్తున్నాడు అందరూ. అబ్బా అమ్మా ఆ బిల్డప్ బాబాయ్ గుర్తొస్తున్నాడు మాకు ఆయన చూస్తే.
మాట్లాడుకుంటా నాకు గట్టి గుణపాఠం చెప్పాలంట, నాకు లేకపోతే ఆధారాలు ఇవ్వాలంట, నేను గట్టి గుణపాఠం చెప్పాలంట నాకు. అంటే అంటే నన్ను కొట్టించాలనుకుంటున్నాడు ఏంటి పోలీసులతో? తెలంగాణ ఉద్యమంలోనే వారాలకు వారాలు జైల్లో ఉండొచ్చాను. అలాంటిది నా జాతి, నా ప్రజలు, క్రైస్తవులు, ముస్లింలు, దళితులు గుండెల్లో పెట్టుకున్నారు నన్ను. వాళ్ళ కోసం 1 సంవత్సరమైనా జైల్లో ఉండొస్తాను. ఏమైంది? నీకులాగా పోరంపోకు పనులు చేసి జైలుకి వెళ్ళట్లేదు కదా నేను. ఇంకోటి, పెద్ద పెద్ద పాస్టర్లు ఎవరు రాలేదంట, ఎందుకంటే వాళ్ళందరూ రాజేష్ మహాసేన మాట నమ్మేశారట. మేము మాత్రమే ఎగురుతున్నామంట. ఈ రాజేష్ మహాకోట ఏమన్నాడు తెలుసమ్మా? ఒకసారి కారులో పెద్ద పాస్టర్ని, నేను అనకూడదు మాట, చర్చలో ఉండి, అరే లంజా కొడుకులరా, ఇన్ని రోజులు మిమ్మల్ని నమ్మి మేము మోసపోయావరా, మీ వెనకొచ్చావరా, మీ బతుకులు బయటపడతావరా, పెద్ద పెద్ద పాస్టర్ని సతీష్ గారితో సహా అందరినీ మాట్లాడిన వ్యక్తి ఇవాళ కార్పొరేట్ పాస్టర్స్ అట నిజాలు తెలుసుకొని కళ్ళు తెరుచుకొని వెళ్ళిపోయారట. మేము మాత్రం పోర్ట్రేట్ చేస్తా ఉన్నామట ప్రభుత్వానికి వ్యతిరేకంగా. చాలా బెదిరింపులు. రాజేష్ మహాసేన గురించి నువ్వు మాట్లాడతావా, నీ అంత తెలుస్తాం, నీ సంగతి ఏంటో తెలుస్తాం, నాకు కాల్స్. నేను అన్నాను, నన్ను అరెస్ట్ చేయించి ఇప్పుడు ఆయన ఆగేలాగా లేడు. ఒకవేళ పోలీసులు కానీ నాకు నోటీస్ పంపకపోతే దొంగతనం వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకునేలాగా ఉన్నాడు. ఒక్క నోటీస్ అయ్యా బాబు, ఒక్క నోటీస్ నాయన, అయ్యారు ఒక్క నోటీస్ అయ్యా, ఆయనకు పంపండి అని కాళ్ళు పట్టుకునేలాగా ఉన్నాడు. నన్ను ఇప్పుడేంటి కస్టడీలోకి తీసుకుని రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపిస్తే గానీ రాజేష్ కళ్ళు చల్లబడతాయి. ఈ పరిణామాలు ఇన్ని చూసిన తర్వాత అప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం. అంటే క్రైస్తవుల నుంచి మీ ఒక్కరికే థ్రెడ్ ఉందంటారా, ఇంకా ఎవరికైనా ఉందా? అభినయ్ దర్శన్ గారికి కూడా థ్రెట్ ఉందమ్మా. ఓకే. వికేఆర్ గారికి కూడా థ్రెట్ ఉంది. గట్టిగా ఎవరైతే చాలా మంది ఎవరెవరు మాట్లాడుతున్నారో వారందరికీ థ్రెట్ ఉంది, నాకు మాత్రమే కాదు. కానీ నాకు థ్రెట్ ఉందన్న విషయం ప్రజలందరికీ తెలిసిపోయింది, ఎందుకంటే వాళ్ళు ఓపెన్ గా నా పేరు చెప్పారు కాబట్టి. ఎందుకంటే ఆ రోజు కూడా మీరు ప్రవీణ్ పగడాల హత్య వెనుక అంటే ఓపెన్ గా చెప్పారు మీడియా ముఖంగానే, రాధా మనోహర్ దాస్ గారి హస్తం కూడా ఉందని నాకు అనుమానం ఉంది అని చెప్పేసి మీరు చెప్పారు. అంటే తన మీద ఎందుకు ఉంది అంటారు మీరు? రాధా మనోహర్ దాస్ ఈ ఇన్సిడెంట్ జరగడానికి ముందమ్మా ఏ ఏరియాలో అయితే అన్న చనిపోయారో ఆ ఏరియాలో ధవళేశ్వరంలో పిచ్చి పిచ్చి వేషాలు వేశాడు రాధా మనోహర్ దాస్. వేసినప్పుడు రాజమండ్రి పాస్టర్స్ అంతా ఎస్పీ గారిని కలిసి కంప్లైంట్ పెట్టారు రాధా మనోహర్ దాస్ అరెస్ట్ చేయాలని. పోలీసులు పట్టించుకోవాలి. 2వ రోజే జరిగిందమ్మా ఇన్సిడెంట్. అక్కడ అన్నతో చాలా డిబేట్స్ లో కూర్చున్నాడు రాధా మనోహర్ దాస్. డిబేట్స్ లో గొడవలు అయ్యాయి, మధ్యలోనూ లేచి వెళ్ళిపోయాడు. రాధా మనోహర్ దాస్ లేకపోతే ఇంకోళ్ళు అన్నది కాదమ్మా, వీళ్ళని ముందుకు నడిపించే ఏదో బలమైన శక్తి అనుకుంది. మతం పేరుతో మనుషులను విడదీస్తూ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు వేరు మీరు కలవకూడదని చెబుతూ వీళ్ళని కొట్టుకునేలా చేస్తున్న ఏవో బలమైన శక్తులు ఆయన మరణం అనుకున్నాయని నేను నమ్ముతున్నాను. సహజంగా అమ్మా చిన్న విషయం చెప్తాను, నేను ఒక లాయర్ని కాబట్టి. ఒక హత్య జరిగితే 4 కారణాలు ఉంటాయమ్మా. 1, హత్య జరిగిందంటే ఆ హత్య వల్ల ఎవరికో లాభం ఉండాలి. లేదు, హత్య జరిగిందంటే ఆ హత్య వెనక ఎవరికో పగ ఉండాలి. లేదు, హత్య జరిగిందంటే ఆ హత్య ఖచ్చితంగా ఏమంటారమ్మా దాన్ని, భయపడిన వాళ్ళైనా చేస్తుండాలి, ఏమైనా ఎదుగుదల చూసి ఓర్చుకోలేని వాళ్ళైనా చేస్తుండాలి. ఈ కారణాలు మనం చూస్తే ఈయన వల్ల ఎవరికి ప్రమాదం, వాళ్ళైనా చంపు ఉండాలి. లేదు, ఏనంటే భయపడే వాళ్ళైనా చేస్తుండాలి, ఏనంటే గిట్టిన వాళ్ళైనా చేస్తుండాలి. లేదు, ఏం చనిపోతే లాభం కలిసి వచ్చింది అనుకునే వాళ్ళైనా చేస్తుండాలి. మేమేమన్నామంటే కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఆయన కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తుల దగ్గర నుంచి అన్ని రకాల వ్యక్తుల్ని, కొంతమంది మీ పాస్టర్స్ చేశారేమంటున్నారు, పాస్టర్స్ అయితే వదిలిపెడతారా? నేను నిన్న ఒకటే మాట చెప్పాను సిగ్నేచర్ స్టూడియోలో కాదు, ఒక ఛానల్లో మాట్లాడుకుంటూ చెప్పాను. హిందువులో, ముస్లింలో, దళితులో అయితే మీరు చూసుకోండి ఆయన ఏదైనా చేసింది, క్రైస్తవులు అయితే వాడిని నడి రోడ్డు మీద నరుకుతానని చెప్పాను నేను. ఎవరైనా అనుమానాలు ఉన్నాయి సార్, ఎందుకంటే క్రైస్తవులు కూడా చేసి ఉండొచ్చు. ఎందుకంటే ప్రవీణ్ గారు ఒక స్థాయికి ఎదిగారు, తన ఎదుగుదలను ఓర్చుకోలేని క్రైస్తవులలో ఉన్నారు. క్రైస్తవులకి ఈర్ష ఉంటే పొలగొండి మాటలు చెప్తారు కానీ హత్య చేసి అంత ధైర్యం చేయరమ్మా. వాళ్ళు ఏం చేస్తారంటే బురద చల్లాలి అని చూస్తారు, అంతే. కానీ ప్రాణాలు తీయడానికి తెగించరమ్మా. అట్లా చంపరు. ఒకవేళ అట్లా చేశాడు అంటే వాడు తోడేలే, వాడు ఎవడైనా కానీ వాడు నిర్దాక్షిణ్యంగా వాడిని నడు రోడ్డు మీద ఉరిదీయాల్సిందే. దాని వెనక ఎవరున్నారో వాళ్ళు బయటికి రావాలమ్మా. అంటే ఇప్పుడు ఒక్క విషయం అడుగుతా సార్, క్రైస్తవులు అంతకు సాహసించరు, ప్రాణాలు తీసేంత కాదు, వాళ్ళు బురద జల్లే వ్యవహారమే చేస్తారు అని అన్నారు కదా. అంటే ఎందుకు అంత నమ్మకంగా చెప్తున్నారు సార్? ఇప్పుడు అంటే ఇక్కడ నేను భరించున్నాను కదమ్మా, మీరు నా మీద నన్ను టార్గెట్ చేసిన పాస్టర్స్ ఉన్నారు,
బురద పోసారు, రకరకాలుగా ఇబ్బంది పెట్టారు, కానీ నన్ను చంపాలనుకోలేదు వాళ్ళు. హిందువులు కానీ ముస్లింలు కానీ, ముస్లింలు ఖురాన్ నమ్ముతారు, హిందువులు భగవద్గీతను నమ్ముతారు, వాళ్ళకు ఉంటాయి. కాదమ్మా, ఇప్పుడు ప్రవీణ్ అన్న చనిపోవడానికి ముందు మహమ్మద్ గారి గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ టైంలో ఒక పర్సన్, షమి అనే ఒక పర్సన్, నీ కళ్ళు పీకుతాం రా, నీ నాలుగు కోస్తాం, పెదాలు పాలు కొడతాం, సిలువకి అలాడదీస్తాం అని చెప్పి మాట్లాడాడు. కాబట్టి ఆ వైపున అనుమానం పోయింది. ఇక హిందువులు అంటారా, మొదటి నుంచి ఆయనకున్న శత్రువులు హిందుత్వవాదులే. ఏ డిబేట్ జరిగినా ఆయన ఢీకున్నది వాళ్ళనే. అట్లా అనుమానం ఉంది. క్రైస్తవుల్లో ఎవరితో గొడవలు ఉన్నాయి ఆయనకి? ఒకవేళ ఆయన ఎదుగుదల తట్టుకోలేక ఎవరైనా చేస్తుంటే వాడిని నడు రోడ్డు మీద మేమే గుట్లోడు తీస్తాం, మాకు అప్పచెప్పండి చాలా, అక్కడ చంపి మేము జైలుకి పోతాం అంటున్నాం. అంతే, మీరు అనేది కూడా కరెక్ట్. ఇప్పుడు క్రైస్తవులు ఇలా మాట్లాడలేదు కాబట్టి ఎప్పుడు కూడా ఇలా చెయ్యరు అనేది మీరు. ఇప్పుడు నేను మాట్లాడటమే పెద్ద విచిత్రంగా ఉంది క్రైస్తవులకు కూడా. ఎందుకంటే ఎందుకు మాట్లాడుతున్నాడు అని. చనిపోయిన వ్యక్తి మీద మనం ఎలాంటి ఎలిగేషన్స్ చేయకూడదు. కానీ ఒక్క విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రజల్లో ఈ కోణంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి, కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏమనంటే, ఇప్పుడు ముస్లింల గురించి కావచ్చు, సీతారాముడు గురించి కూడా మరి ప్రవీణ్ గారు కూడా మాట్లాడడం జరిగింది, కొన్ని వ్యాఖ్యలు చేశారు, నెగిటివ్గా వ్యాఖ్యలు చేశారు. అంటే హిందువులు కూడా మాట్లాడారు, ముస్లింలు మాట్లాడారు. ఓకే, అంటే ఇప్పుడు ఇంత తెలిసిన వ్యక్తి, ఇన్ని రకాలుగా సువార్తను ప్రకటించే వ్యక్తి, అన్ని తెలిసిన వ్యక్తి కదా ప్రవీణ్ గారు, తను కూడా మాట్లాడడం అనేది అది కరెక్ట్. ఇప్పుడు ఆ కంటెస్ట్ ఏ సందర్భంలో మాట్లాడాడు, ఎలాంటి పరిస్థితుల మధ్య మాట్లాడాడు అనేది కూడా చూడాలి కదా. నేనేమనుకుంటానంటే, లాజికల్ గా తర్కానికి నిలబడే మాట మాట్లాడతాడు ఆయన, అడ్డదిడ్డంగా మాట్లాడు. అవతల వ్యక్తి అంటేనే తన నుంచి వస్తుందంట, సమాధానం చెప్తాడు. మీరు ఒక మాటనండి, దాన్ని మీకే మళ్ళీ చురకలేస్తాడు ఆయన తిప్పి. అంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఆయన. మీరు రాధా మనోహర్ దాస్ బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని లంజల బైబిల్ అన్నాడు, వినలేదమ్మా? బొకడా బైబిల్ అన్నాడు, వినలేదా? మరియ రోమా సైనికుడితో పనుకొని యేసును కన్నది అన్నాడు, వినలేదా? మీరు ఎప్పుడైనా రాధా మనోహర్ని అడిగారా ఏంటి మాట్లాడుతున్నారని? అడిగారా? మీరు చల్లగా ఉండాలి తల్లి. పరిస్థితులు అట్లున్నాయి. ఇప్పుడు యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది కదా, స్పందన అనేది ఉంటుంది కదమ్మా. కొంతకాలం ఎవరు మాట్లాడలే, కానీ ఇప్పుడు క్రిస్టియానిటీలో కూడా కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు, మీకు క్రిస్టియన్స్ అంటే పడదా అని కూడా అడిగారు కదా. నేనే వెళ్ళాను, నేనే అడిగాను. మిమ్మల్ని అని ఉంటాడు కదా, వాళ్ళు గొర్రెలమ్మ అని ఉంటాడు, రకరకాలుగా మాట్లాడుంటాడు. ఇక అప్పుడు మిమ్మల్ని లైవ్ లోకి తీసుకున్నారు. నేను వచ్చానా? ఫోన్ మీకే చేశారు. నేను రాలేదు కదమ్మా. మీకు ఫోన్ చేశాడు, మాట్లాడాడు. నాకు ఫోన్ చేయడం, నా పేరుంది చూసారమ్మా, నా పేరు చెబితేనే గజగజలాడిపోతాడు రాధా మనోహర్ దాస్. నాకు చేయలేదమ్మా. ఇప్పుడు కాదు, నాకు ఎప్పుడు ఫోన్ చేయలేదు రాధా మనోహర్ దాస్. 5 months బ్యాక్ కాదు, ఎప్పుడు నాకు అసలు రాధా మనోహర్ దాస్ కాల్ చేయలేదు. మీరు హేమాన్కో ఎవరికో చేసినట్లున్నారు, వేరే పాస్టర్కి. నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడే అంత సీను రాధా మనోహర్ దాస్కి లేదమ్మా. రాధా మనోహర్ దాస్కి లేదు. మీరు అడిగి చూడండి, నా పేరు చెప్పండి. హిట్ టీవీ కదా మీరు, మీ ఛానల్లో డిబేట్కి వస్తాను. రాధా మనోహర్ వస్తాడేమో అడగండి, రాధా మనోహర్ దాస్ వస్తాడేమో అడగండి, నేను వస్తాను. ఖచ్చితంగా తీసుకుంటాను సార్. మీకు సెల్యూట్ చెప్తాను. అసలు ఎందుకు తీసుకుంటానంటే కూడా సార్, ఎందుకు తీసుకుంటానంటే, ఇప్పుడు ఈ మతాలు, కులాలు ఇవన్నీ కూడా మనం సృష్టించుకున్నాయి, స్టార్టింగ్ నుంచి లేవు. అదే కదా, మనం తయారు చేయలేదు, కరెక్టే. కానీ ఈ మతాలు అనేటివి ఎక్కడి నుంచి మనుషులు సృష్టించుకున్నారు. కానీ మనుషులందరిది కూడా ఒకటే మతం, అది ఇండియన్. ఓకే, ఆ ఇండియన్ మతంలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ మత కలోహాలు పెంచుకుంటూ, ఈ మతాలను విద్వేషించుకుంటూ ఇచ్చే హక్కు ఎవరిచ్చారండి? తిరిగే హక్కు ఎవరికి లేదు. అయితే నేను స్వయంగా ఒకటి అడుగుతున్నాను, హిందువులు మాట్లాడడము, క్రిస్టియన్లను అవమానించడం అనేది అది తప్పే, ముస్లింలు క్రిస్టియన్ అవమానించడం తప్పే. ఇప్పుడు క్రిస్టియన్లు కూడా శివాజీ సేన అనే ఛానల్ చూసారా? సనాతన సేన మోక్ష ధర్మ అనుకుంటా, ఒక 20-30 మంది కూర్చుంటారు. ఇక వాళ్ళు మాట్లాడుతుంటే కళ్ళలోంచి రక్తం వస్తుంది, చెవుల్లోంచి రక్తం వస్తుంది. ఇన్ని బూతులు ఉన్నాయా తెలుగులో అని చూస్తాం మనం. అట్లా ఒక 20-30 ఛానల్స్ ఉన్నాయి. ఎప్పుడు చూసినా మరిన్ని లా అంటారు. ఒక మాట కాదు, నేనేమంటున్నాను చెప్పనా, మీరు ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారు కదా. నేను అసలు హిందుత్వం గురించి కానీ వాళ్ళ ఎవరి గురించి నేను మాట్లాడను. నా ఛానల్ని నేను పూర్తిగా డిలీట్ చేస్తాను. వీళ్ళని ఎవరిని క్రైస్తవుల జోలికి రావద్దని చెప్పండి. ఖచ్చితంగా క్రైస్తవుల గురించి కానీ బైబిల్ గురించి కానీ ఒక్క వీడియో చేసినా మేము విరుచుకుపడతాం. మా జోలికి రాము అని చెప్పమనండి, నా ఛానల్ నేను పక్కన పెట్టేస్తాను. ఒక్క మాట కూడా మాట్లాడండి, ఆ మాట చెప్పమనండి వాళ్ళని.
ఖచ్చితంగా సార్, మా మీడియా ముఖంగా కూడా మేము ఇదే మాట అడుగుతాము, ఇదే మాట కూడా మేము అందరూ అంటే క్రైస్తవులు ఇది కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సింది మీరు ఇవ్వండి, మీ జోలికి వీళ్ళు రారు అని చెప్తాం మేము. కానీ ఒక విషయం ఏంటంటే హిందువులు ఒక మాట అడుగుతున్నారు, హిందువులు కానీ ముస్లింలు కానీ, వాళ్ళకు మీరు ఇప్పుడు ఈ సమాధానం కావాలి. మీ సమాధానము వాళ్ళు ఏమడుగుతున్నారంటే హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులను ఎప్పుడు కూడా మా దాంట్లోకి రండి, మా మతంలో చేరండి అని మేము లాగట్లేదు. కానీ క్రైస్తవులు ఎందుకు ఇంటింటికి తిరిగి సువార్తను ప్రకటిస్తూ ఆ ఇంట్లో వాళ్ళను మొత్తం కూడా వాళ్ళలోకి లాక్కుంటున్నారు, హిందువులని మొత్తం కూడా క్రిస్టియన్లోకి లాక్కుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మా హిందూ సాంప్రదాయాన్ని, మా సనాతన ధర్మాన్ని మట్టి కనిపిస్తున్నారు వీళ్ళు అలా ప్రశ్న అని అంటున్నారు వాళ్ళు. మరి దానికి మీరేం చెప్తారు? నేను మాట చెప్తాను. ఆ మాట అనే వాళ్ళు ఎవరో, వాళ్ళకి మినిమం 10వ తరగతి కూడా చదువు ఉండకపోవచ్చు, లేకపోతే చదివితే వాళ్ళకి నాలెడ్జ్ ఉండకపోవచ్చు, ఫెయిల్ అయిపోయిన వాళ్ళేమో. భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది, రాజ్యాంగంలో మత స్వేచ్ఛ ఉంది. మత స్వేచ్ఛ అని అంటే అమ్మ ప్రాక్టీస్, మతాన్ని ప్రాక్టీస్ చేసే స్వేచ్ఛ. 25, 26, 27 ఆర్టికల్స్ ఏమని చెప్తాయంటే భారతదేశంలో పుట్టిన పౌరసత్వం ఉన్న ఎవరైనా వాళ్ళకి నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, ఆ మతాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, దాని అర్థం ఏంటంటే మీరు ఎక్కడైనా నిర్భయంగా మీ మతం గురించి చెప్పుకోవచ్చు. రైట్ టు ప్రాక్టీస్. అది రెండో విషయం వినండి, రెండో విషయం చెప్తున్నాను వినండి. ఫోర్స్ అనేది అబద్ధం అమ్మ, అది ఒట్టి మాట. నన్ను ఫోర్స్ చేసి మీ మతంలోకి మార్చండి, పోనీ జీవితకాలం ఇక్కడ కూర్చోండి మీరు, నేను ఫోర్స్ చేస్తాను, మీరు క్రిస్టియానిటీలోకి వస్తారా? అది ఎట్లా సాధ్యం అమ్మా? ఇవన్నీ బుద్ధి తక్కువ మాటలు. సుప్రీంకోర్టు 18 సంవత్సరాల వయసు నిండిన వ్యక్తికి, ఇప్పుడు 18 ఏళ్ళు నిండితే ఎవడైనా పెళ్ళే చేసుకోవచ్చు, వాడికి అమ్మానాలనే ఆయన్ని ఆపలేకపోతున్నారు, నేను మేజర్ అంటున్నాడు. అలాంటిది వాడికి నచ్చినటువంటి మతాన్ని స్వీకరించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇచ్చినప్పుడు మాకు బైబిల్ ఏం చెబుతుంది అంటే అమ్మా, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఆయన మనుషులను పాపం నుండి మరణం నుంచి విడిపించడానికి శిలువలో బలై 3వ రోజు తిరిగి లేచి పరలోకానికి వెళ్ళారు. వెళ్ళిపోయేటప్పుడు ఆయన ఏం చెప్తారంటే, ఏ మనిషి కూడా ఇక పరలోకానికి రావడానికి పాపం గురించి భయపడాల్సినటువంటి అవసరం ఉండదు, దాన్ని నేను శిలువలో జయించాను కాబట్టి పాప క్షమాపణ నా నామందు విశ్వాసం ఉంచే వారికి దొరుకుతుంది. ఈ విషయం ప్రపంచానికి చెప్పండి. నన్ను నమ్మిన వారు ఎవరు కూడా అగ్నిగుండానికి వెళ్ళరు, నేను వాళ్ళని వెళ్ళనివ్వను, నేను వచ్చాను, బలియాగం జరిగింది, తిరిగి లేచాను అని చెప్పండి అని మాకు ఆజ్ఞ ఇచ్చాడు. రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఉన్నప్పుడు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఉన్నప్పుడు, మేము నమ్ముకున్నటువంటి దేవుడు మాకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు మేము సువార్త ప్రకటిస్తూ తిరుగుతూ ఉంటాం. మేము చెప్పేది అదే. ఇవాళ మనిషికి ఏదన్నా ఒక పని చేయగానే తప్పు చేస్తేనే అన్న కన్సర్న్, ఒక ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది, అరే ఇలా అన్నానేంటి, ఇలా మాట్లాడానేంటి అని. ఇప్పుడు ఇవాళ కొంతమంది పుణ్యం వస్తుందని గుడికి వెళ్తారు, కొంతమంది అన్నదానం చేస్తారు, కొంతమంది యజ్ఞాలు యాగాలు చేస్తారు, కొంతమంది నమాజులు చేస్తారు. ఇదంతా దేనికోసం అంటే చనిపోయిన తర్వాత ఆత్మకి శాంతి కలగాలి. మీరు ఇక్కడ కూర్చోగానే చెప్పారు ఒక మాట, ప్రవీణ్ పగడాల గారు ఆత్మకి శాంతి కలగాలి అని. మీరు నమ్ముతున్నారు కదా ఆత్మ అనేది ఒకటి ఉంది అని. బైబిల్ ఏముంటుంది అంటే, మనిషికి చావు అనేది ముగింపు కాదు, ఆత్మ కొనసాగుతూ ఉంటుంది. ఆత్మ జీవితం మనిషిని తీసుకెళ్లి మీరు పాతి పెట్టినా, మనిషిని తీసుకెళ్లి తగలబెట్టినా, మనిషిని సముద్రంలో పడేసినా, అన్నీ కూడా మళ్ళీ ప్రాణం పోసుకొని తిరిగి దేవుని ముందు నిలబడే రోజు ఒకటి ఉంది, పునరుద్ధాన దినం అని బైబిల్ చెప్తా ఉంది. అట్లాంటప్పుడు ప్రతి మనిషి ఆత్మ అంటే దేవుడే బలైపోయాడు మనిషి కోసం అంటే మనిషి అంత విలువైన వాడు అని మేము ఆలోచిస్తాం. ఆలోచించి అగ్నిగుండంలో పడితే ఆత్మ బయటికి రావడానికి దారుండదు కనుక మాకు తెలిసిన ఈ న్యూస్ ప్రజలందరికీ చెప్పాలి అని తాపత్రయపడతాం దేవుని వాక్యాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్, ఫలానా షాప్లో 100 రూపాయలకి 10 షర్ట్లు ఇస్తున్నారు అనుకోమ్మా, నా వాళ్ళందరికీ చెప్పుకుంటారు కదా, అక్కడికి వెళ్ళి కొనుక్కుంటారా? ఏదో నాకు మూవీ బాగుందనుకో, నా ఫ్రెండ్స్కి చెప్తాను కదా, సూపర్ ఉందరా మూవీ చూడండి అని. యేసుక్రీస్తు ప్రభు గురించి కూడా మేము అలాగే చెప్తాం, ఏమనంటే ఒక్కసారి ఆయన దగ్గరికి రండి అని. ఇప్పుడు మీకు ఇష్టం లేదు, మీరు ఏం చెప్పొచ్చు అంటే నాకు ఇష్టం లేదు అని చెప్పొచ్చు. బలవంతం చేయటం తప్పు. నువ్వు ఖచ్చితంగా రావాలి, నువ్వు నమ్మాల్సిందే, నువ్వు కూర్చోవాల్సిందే, డబ్బులు ఇస్తా తీసుకో, సిమెంట్ కట్టలు ఇస్తా తీసుకో, లేకపోతే నిన్ను కులంలో నుంచి వెళ్ళేస్తావు, నేను బతకనేము. ఇది తప్పు, ఇది తప్పు. ఒకవేళ అలా ప్రచారం చేసే వాళ్ళకు మీరు ఇది తప్పు అని చెప్తున్నారు, ఖచ్చితంగా తప్పు. అలా ఎవడు అజయ్ బాబు మాట్లాడినా తప్పే, అది మేము అలా ఎప్పుడు చేయం. ఒకవేళ అలా ఎవడన్నా చేశాడంటే బుద్ధి తక్కువ, వాడికి బైబిల్ అర్థం కాలేదు అని అర్థం. యేసుక్రీస్తు ప్రభువుని చంపిందే మతం అమ్మ. సరే, ఓపెన్ గా ఇప్పుడు చెప్తాను, ఇదే సిచ్యువేషన్ నేను చూశాను కాబట్టి ఈ రోజు హిందువుల మాటే నేను అడగగలను. కాదమ్మా, ఆ సిచ్యువేషన్ మీరు చూస్తుంటే అలా మాట్లాడిన వాడిని చెప్పు తీసుకొని అక్కడే కొట్టే పని. వాడికి బైబిల్ అర్థం కాలేదు అని దాదాపు ఒక 60-70 మంది
60-70 మంది బలవంతం చేశారా? డబ్బులు ఇచ్చారా? సిలువ గుర్తుతోటి కాదమ్మా, డబ్బులు ఇచ్చారా? నేను చెప్తాను సార్. ఎందుకంటే నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. యేసు అక్కడ ప్రభువు డబ్బులు నమ్మని డబ్బులు ఇచ్చారా? డబ్బులు ఇవ్వలేదు, పోనీ. లంచం ఇవ్వలేదు. నేను కూడా చెప్తాను, లంచం ఇవ్వని అవసరం లేదు, డబ్బులు ఇవ్వని అవసరం లేదు. ఎందుకంటే హిందువులు కూడా ఎప్పుడు కూడా మా హిందువుల్లోకి రండి అని చెప్పేసి, ముస్లిం మీకు అది లేదమ్మా. మీకు క్వశ్చన్ చెప్పనమ్మా, మీరు ఇప్పుడు అయ్యప్ప మాల వేస్తారు కదా, అవును అయ్యప్ప మాల వేసినప్పుడు నల్లని వస్త్రాలు ధరిస్తారు, అవును వాళ్ళు చన్నీళ్ళ స్నానాలు చేస్తారు, అవును శవం దగ్గరికి వెళ్ళరు, మాంసం ముట్టుకోరు, భార్యతో కాపురం చేయరు, ఇరుముడి, అక్కడికి వెళ్లే వరకు తీరు, భజనలు చేస్తారు, భిక్ష తీసుకుంటారు. వాళ్ళకి ఎవరైనా కోడి మాసం కూరేసి అన్నం పెడతానంటే వస్తారమ్మా? రారు, ఎవరు కూడా రారు. రాత్రిపూట వాళ్ళ ఆవిడ దగ్గరికి వచ్చేవండి నాకు మీరంటే ఇష్టం, దగ్గరికి రమ్మంటే వస్తారా? వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి కదా. క్రిస్టియానిటీ అనేది కూడా ఒక నిష్టమ్మ, మాకు కొన్ని పద్ధతులు ఉంటాయి. ఒకవేళ మీరు ఏమంటున్నారు, మత ప్రచారం చేయమని మాకు లేదంటున్నారు, అది పూర్తిగా తప్పు తల్లి. ఎందుకో తెలుసా, ఇస్కాన్ సంస్థ వాళ్ళు ఫారిన్ కంట్రీస్ లో ఏ రోడ్డు మీదైనా చూడండి, భగవద్గీతను తీసుకెళ్ళిచ్చి 370 రూపాయలు కొనండి. నన్ను అడిగారు ఒక వ్యక్తి వచ్చి, నా క్వశ్చన్ మీరు పూర్తిగా నన్ను చెప్పనే ఉంది, మీరు కూడా మత ప్రచారం చేస్తారు. మీరు కూడా గుంటూరులో సాక్షాత్ ఎమ్మెల్యే అడ్డుకుంది, నడి రోడ్ల మీద ట్రాఫిక్ లో ఏంటి మీరు చేసేది అని. మరి అదేందమ్మా? ఏమని మత ప్రచారం? ఏమని భగవద్గీతను చూపించుకుంటా, కృష్ణుడి గురించి చెప్పుకుంటా, ఇవి కొనండి అనుకుంటా, నడి రోడ్ల మీద బస్సులు పెట్టుకొని, మరి అది మత ప్రచారం కదా? ఫారిన్ కంట్రీస్ లో. అందుకే అంటున్నాను, నా క్వశ్చన్ మీరు పూర్తిగా వినలేదు సార్. ఎందుకంటే మీరు సువార్తను పట్టుకొని ప్రచారం చెయ్యొచ్చు, ఎందుకంటే దాన్ని నమ్మిన వాళ్ళు దాంట్లోకి వస్తారు, ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళని ఎవ్వరూ ఆపలేరు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చెప్పాల్సింది సువార్త గురించే చెప్పాలి కదా. అయితే నేను విన్నదే, నేనేం అడుగుతున్నానంటే, వాళ్ళు చెప్పేది ఏం చెప్పారంటే, లగచర్ల ఘటన జరిగినప్పుడు మేము మీడియా వాళ్ళం వెళ్తున్నప్పుడు ఆగి మరీ విన్నాం. అక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు ఆ రాళ్లకు పూజ చేస్తే వచ్చే ఫలితం ఏంటి, మీకు ఆ రాళ్లను కాళ్ళ కింద వేసి తొక్కండి, అయ్యి దేవుడు కాదు, ఉట్టి మట్టి రాళ్లను మీరు పూజ చేస్తున్నారు, ఎవరు చెప్పారు మీకు అక్కడ దయ్యాలను నమ్మమని అంటే, అలా చెప్పడం, అలా పోర్ట్రేట్ చేయడం తప్పు కరెక్టా అని నేను అడుగుతున్నా. ఖచ్చితంగా తప్పు. నేను ఏమంటున్నానంటే, అమ్మ మీ నాన్నగారు ఉన్నారా అని అడగొచ్చు కదా, నీ అమ్మమ్మ కూడా ఉన్నాడా అనకూడదు. ఎలా ఉంటది సార్? ఒక్కసారి తప్పు అది కదా. మీరు అలా మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా క్రీస్తు అర్థం కాల. ఇప్పుడు నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది అంటారు. ఇప్పుడు అలాంటి వాళ్ళ వల్లే కూడా ఈ మత కల్లోహాలు మొత్తం కూడా వస్తున్నాయి సార్, అవునా కాదా? ఒప్పుకుంటాను. అది నేను అడిగేది. ఎందుకంటే ఏదో లంచం ఇచ్చి లాగడం కాదు, మాట సరిగా చెప్పలేకపోవడం, అనేది కరెక్ట్ గా ప్రచారం చెప్పలేనప్పుడు వెళ్ళొద్దు బయటికి. ఇప్పుడు నువ్వు నమ్ముకున్న దేవుడి దగ్గరికి వచ్చి ఆయన రాయి అని అంటే నన్ను చెప్పు తీసుకుని కొడతారు, నీ ఏడిపోదు, నువ్వు ఏడవరాదు. ఎట్లుంటది చెప్పండి? పరాయి దేవుడి గురించి నీకెందుకు కదా, పద్ధతి ఉండాలి కదా. ఇప్పుడు నేను ఒక దేవుని నమ్ముతున్నప్పుడు నా దేవుని గురించి మంచి నేను మీతో 100% కాదమ్మా, 1000% ఏకీభవిస్తాను. అది నేను అడిగేది. అందుకు ఇంకొక విషయం ఏంటంటే కూడా, ఇప్పటి వరకు ప్రవీణ్ పగడాల గారు తనకు సెక్యూరిటీ అడగలేదు, థ్రెట్టింగ్ కాల్స్ వచ్చినా కానీ, ఓకే, తను సెక్యూరిటీని కూడా పెట్టుకోలేదు. ఆ విషయంలో కొంచెం పొరపాటు చేశారు. మరి ఇప్పుడు మీకు కూడా ఒక థ్రెట్టింగ్ ఏర్పడుతుంది. నేను ఇప్పటికే చట్టం అనే చట్టంలో పెట్టేశాను, వాళ్ళని పెట్టేశారు. రేపొద్దున నేను నా మీద ఏగవాళ్ళన పోలీసులను అడుగుతారు ముందు, మీకు కంప్లైంట్ ఇచ్చి మీరు అజయ్ బాబుని నరికేశారమ్మా అనుకోండి కొంచెంసేపు. ఫస్ట్ మీరు రైజ్ చేసే ప్రశ్న ఏంటంటే, అజయ్ బాబు మీద దాడి చేసింది ఎవడు అని అడుగుతారు. రెండవది, తనకి ప్రాణభయం ఉంది అని చెప్పి పోలీసులకు కంప్లైంట్ చేస్తే పోలీసులు ఏం చేస్తున్నారు, గాడిదలు కాస్తున్నారా అని అంటారు. మీరు నా పని నేను చేసేసాను ఆల్రెడీ. నెక్స్ట్ నన్ను నేను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో నాకు తెలుసు. నలుగురితో బయటకు వెళ్తాను, జాగ్రత్తగా ఉంటాను, చీకటి పడితే ఒంటరిగా బయటకు వెళ్ళను, నా ఫ్యామిలీతో నేను ఉంటాను. ఎవడైనా నా దగ్గరికి వస్తే రావడమే, వాడికి తిరిగి వెళ్ళడం ఉండదు. ఎందుకంటే క్రీస్తు ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించే సిద్ధాంతం కొంతమందికి తెలుసు. నేను దాన్ని ఎలా నమ్ముతానంటే, ఒక చెంప మీద నిన్ను కొడితే రెండో చెంప చూపి అని క్రీస్తు అన్నది తన్నుల దినమని కాదు. ఎవడన్నా ఒకడు బలవంతంగా నీ చెంప మీద కొడితే వాడిని చూసి భయపడి పారిపోవద్దు, రెండో చెంప చూపించేంత ధైర్యం చూపించి వాడి దగ్గర అని నేను నమ్ముతాను. నేను భయపడ్ను తల్లి, భయపడరు. ఓకే సార్, ఒక చిన్న మాట అడుగుతాను సార్. ఈ రోజు మీకు ఏదన్నా జరగబోతుంది అని తెలిసినప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్గా, మీ భార్యగా, మీ అర్ధాంగిగా తను ఎలా రియాక్ట్ అవుతారంటారు? అమ్మో చాలా బాధపడుతుందమ్మా. ఇప్పుడు బయటకు వెళ్ళాను, ఇందాక నేను బయటకు వస్తుంటే మా వదినమ్మ ఫోన్ చేసింది, వాళ్ళ తోటికోళ్ళు. ఖచ్చితంగా నా భర్తకు థ్రెట్టింగ్ ఉంది, ఏం చేస్తున్నాడు మా మరిది అని అడిగితే, బయలుదేరాడు దేశాన్ని ఉద్ధరించడానికి, మళ్ళీ అర్ధరాత్రి అయితే ఇంటికి వచ్చేసరికి మేము చచ్చామో బ్రతికేమో కూడా చూడండి ఆయన అంతే అని చెప్పి బాధపడతా ఉంది. మరి మీరు మీ సార్ ఒకవేళ ఇలాగే చేస్తా ఉంటే
మీరు మాత్రం ఊరుకుంటారా? ఎవ్వరమైనా అదే అంటే ఆడబిడ్డల మనస్తత్వం అట్లా అంటే ఉంటుంది కదా. నేను ఎందుకు అడిగే ఈ క్వశ్చన్ అంటే సార్, మీకు ఎలాంటి ఆపదలు రావు, రాకూడదు కూడా, మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నేను ఎందుకు మీడియా ముఖంగా నేను కూడా ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, ఉమ్. నాకేమి జరగదు, ఒకవేళ నాకు ఏదైనా జరగదు, జరిగితే జరగకూడదు మాత్రం, కూడా ఏదైనా సార్. జరిగితే మాత్రం తప్పకుండా మీరు రియాక్ట్ అవ్వండి. అసలు ఖచ్చితంగా సార్. ఎందుకు అడిగానంటే సార్, మరి ప్రవీణ్ పగడాల గారు ఇంతగా అంటే తనది హత్య అని ఒక పరంగా, ప్రమాదవశాత్తు జరిగిన మరణం అనేది ఒక పరంగా, ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, అందరు జనాలలో కూడా 2 తెలుగు రాష్ట్రాలలో ఇంత హాట్ టాపిక్ జరుగుతుంది. మరి ఎందుకు అంటే అందరు అంటున్న మాట నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఎందుకు తన భార్య పోస్ట్ మార్టం రిపోర్టు వద్దంటుంది, బయటికి రావద్దంటుంది, తీసుకురావద్దంటుంది? ఇంకొకటి, ఈ ఇష్యూని కూడా పెద్ద చెయ్యొద్దు, అసలు ఈ ఇష్యూని ఇంతటితోటి వదిలేయండి అన్నారు ఆ రోజు మీడియా. అక్కడికి వెళ్తే మీడియా ముందు కూడా మాట్లాడడానికి ఒప్పుకోలేదు. అమ్మా, అంటే ఎందుకు తను రియాక్ట్ అవ్వదు? ఇప్పుడు నేనున్నామా, నన్ను ఎవరో చంపేశారు బయట, నాకు 2 చిన్నపిల్లలు, 5 ఏళ్ల పాప, 1.5 సంవత్సరం బాబు. ఓకే, నా బిడ్డను కూడా చంపుతానని కొన్ని రోజులుగా బెదిరిస్తున్నారు అనుకోండి. నేను మళ్ళీ చనిపోయిన ఇంకెందుకు తర్వాత మాకు ఆ రిస్క్ అంతే అని కదమ్మా. మీరేం చేస్తారు చెప్పండి ఆ ప్లేస్ లో ఉంటే? మీ పిల్లల ప్రాణం ముఖ్యం అనుకుంటారా? పోయిన వాడి కోసం ఇంకెవరు మాకు ధైర్యంగా లేరు అన్నప్పుడు అంతే కదమ్మా. ఇంతటితో ఈ రోజు వాస్తవంగా నేను కాదు మాట్లాడాల్సింది, ప్రవీణ్ పగడాల గారి బ్రదర్ మాట్లాడాలి, వాళ్ళ ఫాదర్ మాట్లాడాలి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాట్లాడాలి. కానీ నేను కొట్లాడుతున్నాను, వాళ్ళు ఎవరు కూడా బయటికి రావట్లేదు. వాళ్ళ థ్రెటనింగ్స్ వాళ్ళకు ఉన్నాయమ్మా. అంటే ఆడపిల్లలకి, ఆడపిల్లలు, 2 ఆడపిల్లలే, ఒక ఆడబిడ్డ. చంపిన భర్తను ఎవరిని చంపినా వాళ్ళని క్షమిస్తున్నాను వదిలేయండి అంటుంది. ఎంత గొప్ప గుణం కలిగిన వ్యక్తి ఆవిడ. ఓకే, ఆడబిడ్డల క్యారెక్టర్ను కూడా చంపాలి అనుకోవద్దమ్మా, అది సరే. న్యాయం ఎప్పుడైనా కాదు. మీరు ఇప్పుడు ఈ సంఘటన జరిగినాక వాళ్ళతోటి ఫోన్ మాట్లాడడం కానీ ఫోన్లో మాట్లాడలేదు కానీ డైరెక్ట్ గా మాట్లాడాను. ఏమన్నారు? ఆ సిస్టర్తో నేను మాట్లాడాను. వాళ్ళ స్పందన మీరు భయపడొద్దమ్మా, మీకు నేనున్నాను, క్రైస్తవ సంఘం అంతా మీకు అండగా నిలబడిద్ది, ఏ కష్టం వచ్చినా తప్పనిసరిగా నాకు ఓ మాట చెప్పండి అని వచ్చాను. ఓకే, అంటే వాళ్ళు ఎలా, అంటే వాళ్ళ బాధ ఎలా ఉంది, తన ఏదన్నా యాక్షన్ తీసుకునే మూమెంట్ లో ఉన్నారా? అమ్మా, వద్దనుకుంటున్నారు. కుటుంబానికి ఏదైనా కష్టం వస్తే మా ఆయన ఉన్నాడు అని ధైర్యంగా ఉండే తల్లి ఇప్పుడు ఆయనే లేడు కాబట్టి ఏం చేయగలుగుతుంది? మీరు ఒక ఆడబిడ్డగా ఆలోచించి అడగండి. అంటే ఇప్పుడు వాళ్ళ తరఫున మీరు పోరాడుతున్నారా? ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా. ఇది తేలేంత వరకు పోరాడుతుంటారు. ఒకవేళ నాకు నోటీసులు ఇచ్చి నన్ను సెంట్రల్ జైలుకి పంపిన, బయటికి రాగానే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను. నేను అడగడానికి ముందు మీరే చెప్పేశారు. జరగబోయేది నన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అనేది నాకు తెలియదు, కానీ నన్ను అరెస్ట్ అన్నిటికీ ఫిక్స్ అయ్యి ఉన్నాను. మా ఆవిడికి రాత్రి చెప్పాను, నేను తెలంగాణ ఉద్యమంలో చెర్లపల్లి జైల్లో ఉన్నాను నేను. ఇప్పుడు కూడా మళ్ళీ వెళ్ళబోతానే. అది తెలంగాణ ప్రజల కోసం, ఇది నా క్రైస్తవ సమాజం కోసం, దేవుని కోసం ప్రాణాలు ఇచ్చిన ఎంతో మంది ఉన్నారు. ఒకవేళ నేను ఒక వారం జైల్లో ఉండొస్తే అది నీకు హానర్ అనుకో. నా భర్త క్రైస్తవ సమాజం కోసం జైలుకి వెళ్ళి వచ్చిండని సంతోషపడు. దేవుడు ఉన్నాడు, చూసుకుంటాడు. మా అన్నలు నన్ను బెయిల్ మీద బయటికి తీసుకొస్తారు. మా అన్నయ్య, 2వ అన్నయ్య, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రెసిడెంట్, ప్రస్తుతం ఆయన భారతీయ జనతా పార్టీలో మజ్దూర్ సెల్కి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. పార్టీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. 3-4 లక్షల జనబలం మా కుటుంబానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో, వరంగల్ కానీ మహబాద్ కానీ. నాకు క్రైస్తవులు అండగా రాకపోతే బొట్లు పెట్టుకున్న హిందువులు నా చుట్టూ నిలబడతారు వచ్చి నన్ను కాపాడడానికి. అంత బలమైన ఫ్యామిలీ మాది. నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోగలను. ద సేమ్ టైం ఏదైనా జరిగినా దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను నేను. ఓకే సార్, అంటే ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు క్రైస్తవ మతంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. ఆయనకి ఎంతో గౌరవ మర్యాదలు ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఆమె బయటికి రాకపోవడానికి కారణం కూడా అదే. ఎందుకు ఇష్యూ చేసుకోవాలి, నా పిల్లలకి ఎందుకు థ్రెట్ తెచ్చిపెట్టుకోవాలి అని చెప్పేసి తను ఆలోచిస్తున్నారు, గొప్పగా ఆలోచిస్తున్నారు. కాకపోతే ఒక కోణంలోనేమో సాధారణ మరణం అంటున్నారు, అంటే యాక్సిడెంటల్గా జరిగింది. ఒక కోణంలో మీరు అంత క్రైస్తవులంతా కలిసి లేదు ఇది హత్య అంటున్నారు. ఒకవేళ గనక ఇది హత్య కాదు, నిజంగానే యాక్సిడెంటల్గా జరిగింది అని చెప్పేసి రిపోర్ట్ కనుక వస్తే, ఇదే తేలితే మీరు చెప్పే సమాధానం ఏంటి సార్? ఎందుకంటే వాళ్ళ కుటుంబ పరువు సంబంధించింది కదా. నా మనసు అయితే నమ్మదమ్మా, నేను నమ్మలేను. ప్రవీణ్ పగడాల వేరు, నేను వేరు అని అనుకోను. ఇప్పుడు నేను ఆయన అన్ననో తమ్ముడినో అని అనుకుంటాను. నేను యాక్సెప్ట్, ప్రభుత్వం ఒకవేళ అలా తీసుకొచ్చినా నేను యాక్సెప్ట్ చేయలేను. ఇంకా చట్టపరంగా ఇంకేమైనా దారులు ఉన్నాయని వెతుకుతాను. ఇంకా వెతుకుతారు, దీని మీద ఇంకా రీసెర్చ్ చేస్తూనే ఉంటాం. ఓకే, ఇంకొకటి ఏంటంటే సార్, చివరిగా మిమ్మల్ని అడుగుతున్నాను, ఇలా క్రైస్తవుల మధ్య, హిందువుల మధ్య, ముస్లింల మధ్య, మొన్న కూడా చెప్పారు, ముస్లిం అతను కూడా మాట్లాడడం జరిగింది, నేను పేరు ప్రస్తావించదలుచుకోలేదు, నేను బెదిరించిన మాట వాస్తవమే కానీ అది అంతటితోటి నేను వదిలేశాను,
నేను ఒక మనిషిని హత్య చేసేంత దాకా నేను వెళ్ళను అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. ఇప్పుడు కేవలము ఒకవేళ ప్రవీణ్ పగడాల గారిని చంపాలి అనుకుంటే తెలంగాణలోనే తను ఉండేది హైదరాబాద్లోనే, అక్కడ కూడా సాధ్యమే. కానీ ఇక్కడ రాజమహేంద్రవరం వరకు వచ్చిన తర్వాత ఇక్కడ చంపాలనే ఆలోచన ఎట్లా పుట్టింది? అంటే దీని వెనకాల ఇటు ఏపీ వాళ్ళు ఉన్నారంటారా? ఇన్వెస్టిగేషన్ చేయకుండా నేనేం చెప్పనమ్మా, నేను పోలీస్ ఆఫీసర్ని కాదు, నాకు తెలిసిన అనుమానాలు మాత్రమే వ్యక్తపరుస్తున్నాను అంతే. అంటే తన శత్రువులు ఏపీకి తెలంగాణకు సంబంధించి ఉంటారంటారా? ఎక్కడైనా ఉండొచ్చు. ఏదైంది ఎస్పీ గారు చెప్పాలి, ఐజీ గారు చెప్పాలి. ఐజీ గారు నేను స్టేట్మెంట్ ఇవ్వలేను కదమ్మా, అనుమానం ఉంది అని చెప్తున్నాను తప్ప ఇదే నిజమంటే నేను ఆధారం ఇవ్వాలి. మరి అక్కడ ఆధారాలు ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. రేపు కూడా మీరు అదే కదమ్మా నేను నిరూపించాలంటే ఆధారాలు కావాలి కదా. సో నాకున్న అనుమానాలు చెప్తున్నాను. ఓకే, మీకున్న అనుమానాలు మాత్రమే చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మళ్ళీ కూడా మా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాము ప్రవీణ్ పగడాల గారి ఆత్మకు శాంతించాలి. కానీ ఇవి ఇంకా మత కల్లోహాలకు దారి తీయకుండా ఉండాలని కోరుకుంటున్నాము. ఇంతటితోటి కూడా ఏం జరిగింది అని అసలు నిందితుల్ని పోలీసులు మాత్రము పట్టుకోవాలి, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.